ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలోనికి వెళదామండి. ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనంగా పరిశీలించుకున్న వారమే యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క ఆరాధనలోనికి వెళదామండి. ఈ ఉదయకాల సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. అయితే కొన్ని విషయాలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి యొక్క సమయంలో మరలా ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు, ఈ 3 వచనాలు కలిసి ఉన్నాయి. మనందరము కలిసి ఒక మాటలాగే చదువుదామండి. మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 18, 19 ఈ 3 వచనాలు కలిసి ఉన్నాయండి. మనందరం కలిపి చదువుదాం. నాతో కూడా చదవగలిగిన వారు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపనము చేయించున్నాను. ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రతి ఆదివారము కూడా మనం ప్రభు యొక్క సన్నిధిలోనికి ఆరాధనకరి మనం వచ్చేటప్పుడు దేవుడు మనకి చేస్తున్న మేలులు, లేక చేసిన మేలులు, చేయబోతున్న మేలులు, దేవుడు 3 రకాలైన మేలులు చేస్తారు ఆయన. ఒకటి, గడిచిన కాలంలో దేవుడు మనల్ని ఏ రీతిగా కాపాడాడు, జరుగుతున్న కాలంలో ఏ రీతిగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, జరగబోయే కాలంలో కూడా దేవుడు మన కొరకు ఏం చేయబోతున్నాడు, ఇవి తెలుసుకోగలిగితే నిజంగా మనం దేవుడిని ఎంతగానో ఆరాధించగలుగుతాం. చాలాసార్లు ఈ భూమి మీద ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి ఇలాగే ఆలోచిస్తారు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఎలాగ ఆలోచిస్తారు అంటే, వాళ్ళు పెంచుతున్న పద్ధతిని చూస్తారు. అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా పెంచుతారు. రెండవదిగా వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తారు. మూడవదిగా వాళ్ళ భవిష్యత్తులో వారు ఎలాగ ఉండాలో అనుకుంటున్నారో అలాగ వారి పిల్లలను తీసుకొని వెళ్తారు. ఆలోచించండి, తల్లిదండ్రులుగా వాళ్ళని ఎలాగ మనం పెంచుతున్నామో అలాగే మన దేవుడు కూడా మనను గడిచిన కాలంలో కాపాడిన దేవుడు, జరుగుతున్న కాలంలో కాపాడుతున్న దేవుడు, జరగబోయే కాలంలో కూడా కాపాడగలిగిన వాడు. అందుకని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, దేవుడు మన కొరకు ఎన్నో మేలులను సిద్ధపరిచాడు. ఆయన ఆ మేలులు, ఆ ఉపకారాల్ని మనం పొందాలి అంటే ముందు మన యొక్క మనోనేత్రాలు తెరవబడాలి. నిజంగా మన హృదయం తెరవబడితేనే కానీ దేవుడు చేసే అద్భుతాలు తెలియవు. బైబిల్ గ్రంథంలో నేను 5 విషయాలు జ్ఞాపకం చేశాను చాలా సంవత్సరాల తర్వాత. ఏంటి అంటే, ఈ లోక సంబంధంగా మన జీవితంలో 5 తెరవబడాలి. తెరవబడితేనే కానీ మనం దేవుణ్ణి చూడలేము, దేవుణ్ణి అర్థం చేసుకోలేము, దేవుణ్ణి అనుభవించలేము. ఈ 5టిని సాతానుడు మూసివేశాడు. ఈ 5టిని తెరుచుకోగలిగిన వాళ్ళే దేవుడు చేసే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలని వారు అనుభవించగలుగుతారు, లేకపోతే అనుభవించరు. 1, వారి హృదయము మూయబడినది. సాతాను మన యొక్క హృదయాన్ని మూసివేశాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము చేత ఎవరైతే నిజంగా ఒప్పించబడతారో వారి హృదయం మాత్రమే తెరవబడుతుంది. దేవుని వాక్యము చేత ఒప్పించబడలేని వారు ఎవరూ కూడా వారి హృదయము మూయబడినట్లుగానే ఉంటుంది. మీకు ఈ మొదటి మాటను చూపిస్తాను. ఎఫెసీయులకు అపోస్తలుల కార్యములు, దేవుడు మూయబడిన హృదయాన్ని
దేవుడు ఏ రీతిగా తెరిచాడో మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14 వచ్చినవండి. 16-14. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక అంటే ఇంతవరకు ఆ హృదయం ఏమైందంటారు? మూయబడిన హృదయము, తెరవబడలేని హృదయం. అందుకని అంటున్నారు ప్రభు ఆమె యొక్క హృదయమును తెరవడం వల్ల ప్రభు చెప్పిన అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు యందు ఆమె లక్ష్యం ఉంచిందంట. చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ దేవుని వాక్యాన్ని వినలేరు. వచ్చిన వాళ్ళు వినరంటారా? అందుకని అంటారు, మనం చాలాసార్లు చెప్తుంటారు కదా, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్లో ఉంటారట. మనుషులు ఎలాగ ఉంటారంటే ఉన్న చోటనే కూర్చుంటారు కానీ ఉన్న చోటనే ఉంటారు కానీ మనసు మాత్రం అది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుందట. మనసుకి అద్దుండదంట, మనసుకు అద్దుండదు. అందుకని మనం దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు మన మనస్సుని మన స్వాధీనంలోనికి తెచ్చుకోవాలా. మన మనస్సు మన స్వాధీనంలో లేదనుకోండి, ఇది పలు రకాలుగా ఆలోచించేది. మనుషులు ఇక్కడే ఉంటాం కానీ మన మనసు మాత్రం ఇక్కడ ఉందో. అందుకని వీళ్ళు దేవుని వాక్యాన్ని వినలేరు. కారణం ఏంటి అంటే వెనుకున్న సమస్యలు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, దేవుని వాక్యము ఎందుకు మొలుస్తా లేదు అంటే వాళ్ళకున్న ఐకిక విచారము. ఎన్నో సమస్యలు వారికి, ఈ లోకంలో వారు ఎన్నో సమస్యలతో ఉండడం వల్ల దేవుని వాక్యం వారిలోకి నిలవలేకపోతుంది, మొలుగుతలేదు. ఐకిక విచారము, ఈ ధనమోసము అనేవి రెండు కూడా దేవుని వాక్యాన్ని మనిషి యొక్క హృదయంలో ఉంచవన్నమాట. దేవుని వాక్యం మనిషి యొక్క హృదయంలో ఉండాలి అంటే వీళ్ళ మనసు చాలా ప్రశాంతముగా ఉండాలి. దేవుని యొక్క మాటలు మనం వినాలి అంటే ముందు ప్రశాంతత కావాలి. ఈ ప్రశాంతత లేకపోతే మనం దేవుని యొక్క వాక్యాన్ని వినలేము. అందుకనే మన మనస్సుని మన స్వాధీనంలో తెచ్చుకోవాలి. మనం దేవుడి దగ్గరికి వచ్చే ముందే ప్రార్థన చేస్తాం, ప్రభువా నా హృదయానికి నా తలంపులకి నువ్వు కావలు ఉండాలి. ఎందుకంటే నీ మందిరానికి వెళ్తున్నాను అంటే నీ మాటలే వినకపోతే నేను ఎందుకు వెళ్తున్నట్టు అక్కడికి? ఏదో వెళ్ళానా, కూర్చున్నానా, వచ్చేసానా అనా? ఏదో నేను ఆశ్రయించుకోవడానికి, అటెండెన్స్ వేయించుకోవడానికి నేను వస్తున్నానా? అందుకు కాదు. నువ్వు నాతో ఏమైతే మాట్లాడుతున్నావో దాని ప్రకారంగా నేను జీవించాలి. అందుకే నీ సన్నిధికి వెళ్తున్నాను. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆ రీతిగా మనం అనుసరించగలుగుతామో అప్పుడే మనం ఆశీర్వదించబడతామండి. అందుకని మొట్టమొదటిగా లూదియా యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడట. ఎప్పుడైతే ఆమె హృదయాన్ని తెరిచాడో వెంటనే దేవుని వాక్యము ఆమె హృదయములోనికి వెళ్ళడం వల్ల ఆమె జీవితమే మారింది. జీవితం మారిందండి, ఆమె బ్రతుకు మార్చుకుంది. అప్పుడు ఆమె అంటుంది, అయ్యలారా నేను నిజంగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి నా భర్తను, నా పిల్లల్ని, వాళ్ళని కూడా మార్చుకోవాలి. రండి నా ఇంటికి వచ్చి మీరు కాపురం ఉండండి, కొన్ని రోజులు ఉండండి అని బ్రతిమాలి తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళింది. ఎప్పుడైతే వారు తమ ఇంటిలోనికి వెళ్ళారో ఆ ఇల్లు వారందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు అంటాడు చివరి వచనంలో. ఇది మొదటిది. ఒకటి, మూయబడిన హృదయము అనేది తెరవబడాలి. ఇది తెరవబడకపోతే దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోలేవు. ఒకటి. రెండవదిగా చూపిస్తాను, లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఇక్కడ మరొక మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే వారు మనస్సు మూయబడినది అనే మాట చెప్తున్నాడు. చూడండి
యేసు ప్రభువారు వారి దగ్గరికి వచ్చి ఆయన ఈ మాటలు చెప్పి వారికి రొట్టె ఇవ్వగానే వారి మనస్సు తెరవబడినది అంటాడు ఆయన. క్షమించండి, రెండవదిగా ఇక్కడ వీరి కన్నులు తెరవబడ్డాయి. సరే, అయితే నేను రెండవదిగా చూపిస్తాను. వారి మనస్సు తెరవబడింది, మనస్సు తెరవబడింది. సరే, చూపిస్తాను మీకు ఈ మాటను. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలుగా సాతానుడు ఎక్కడెక్కడైతే వీరి యొక్క హృదయాన్ని మూసివేశాడో దేవుడు వారి మనస్సుని తెరవాలనుకుంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూపిస్తాను మీకు ఈ మాటను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు వారికి మాటనంతో స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తాడంటే వారి మనస్సు మూయబడెను అంటున్నాడు. యేసు ప్రభువారు వారి మనస్సుని తెరిచాడండి. ఆయన మనస్సును తెరిచాడు. ఎందుకంటే వారి మనస్సు మూయబడినది కాబట్టి వారి మనస్సును ఎప్పుడైతే మూయబడిందో ఆ మనస్సును దేవుడు తెరవడం వల్ల దేవుని యొక్క వాక్యానికి అంటే దేవుణ్ణి చూడగలిగిన ఆ గ్రహింపులోనికి వారు రాగలిగారు. లేకపోతే వారు ఆ రీతిగా రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ఆయన. అందుకనే ఈ యొక్క ఉదయకాల సమయంలో రెండవదిగా యేసు ప్రభువారు ఆయన జ్ఞాపకం చేసేదంటే వారు మనస్సుని దేవుడు తెరిచాడట. ఇది మూడవదిగా దేవుడు వారి కన్నులను తెరిచాడు. మనం చూసాం కదా లూకాసు వార్తలో. నాలుగవదిగా దేవుడు వారి చెవులను తెరిచాడు. మీరు మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ చూస్తే యేసు వారి చెవులను తెరిచి అంటాడు ఆయన. ఐదవదిగా దేవుడు వారి నోరుని తెరిచి, జకరియా యొక్క నోరు మూయబడినప్పుడు దేవుడు మరలా ఆ నోటిని తెరిచాడనమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు చేసే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ 5 రకాలుగా మన హృదయం తెరవబడాలండి, మన జీవితం తెరవబడాలి. లేకపోతే దేవుని సంగతులు మనకు అర్థం కావు. చాలాసార్లు ఏదో యేసు ప్రభువారిని నమ్ముకున్నాం, మనకు ఆయన దేవుడు చిన్నప్పటి నుంచి మనకు తెలుసు, మేము ఎంతో యేసు ప్రభువారిని ప్రేమించామంటాం. కానీ నిజంగా యేసు ప్రభువారి యొక్క ఉద్దేశము ఆయన నీ జీవితంలో చేయాలనుకుంటూ నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఈ 5 తెరవబడాలి. నీ హృదయము తెరవబడాలి, నీ మనస్సు తెరవబడాలి, నీ కన్నులు తెరవబడాలి, నీ చెవులు తెరవబడాలి, నీ నోరు తెరవబడాలి. ఈ 5 తెరవబడితేనే కానీ నువ్వు దేవుని యొక్క విషయాల్ని అర్థం చేసుకోలేవు. ఈ 5 విషయాల్లో కూడా దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆయన చేసిన మేలులేంటో జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు అనుకుంటాం ఈ రోజున మనం ఎలాంటి వారము అంటే దేవుడు మనకి ఏం చేశాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకు దేవుడు చేసిన మేలుల కంటే మనం అనుభవించిన కష్టాలే మనకు ఎక్కువ, మన శ్రమలు మన బాధలే మనకు ఎక్కువ. చాలాసార్లు అంటాం యేసు ప్రభువారిని నమ్ముకున్నాను, ఏంటి ఆయన ద్వారా నేను పొందిన మేలు, ఏంటి ఆయన నాకు చేసిన ఉపకారము. మనం ఆలోచిస్తే చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటి దేవుడు నాకు ఏమైనా చేశాడంటావా, నేను దేవుడు నమ్మాను. నిజమేనండి, దేవుడు చేసే మేలును నువ్వు చూడాలి అంటే, గ్రహించాలి అంటే మొట్టమొదటిగా నువ్వు దేవుడు లోనికి రావాలి. నువ్వు బయట ఉన్నంత వరకు నీకు అర్థం కాదు. యేసు ప్రభు లోనికి వస్తేనే కానీ ఆయన నీ కొరకు ఏమేమి చేశాడో అది నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు వారికి ఆయన ఏం చేశాడో ఏం చేయబోతున్నాడో అది తెలియచేయడం కొరకు వారిని మొట్టమొదటిగా వారికి మారు మనసు యొక్క అనుభవంలోనికి తీసుకొచ్చాడు. ఆయన మారు మనసు యొక్క అనుభవంలోనికి రాకపోతే వారు దేవుని కార్యములను చూడలేరు. మీ అందరికీ తెలుసు, దేవుడు చేసే మేలులు మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు అగోచరమైనవి. మానవ జ్ఞానముతో నువ్వు దేవుడు చేసే మేలులు నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థము కావు. ఒకవేళ అర్థమయ్యి అంటే భౌతికంగా ఈ లోక సంబంధమైన మేలుల కొరకు మాత్రమే నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నీ కష్టాల నుండి, నీ బాధల నుండి, నీ శ్రమల నుండి, నీ ఇబ్బందుల నుండి నిన్ను విడిపించగలిగితే ఆయన అప్పుడు నిజమైన దేవుడు నాకు మేలు చేశాడు అని చెప్తావు. కానీ నిజమైన మేలు ఏంటి అంటే
నిన్ను నన్ను మార్చడమే ఒక గొప్ప కార్యం. అది నిజంగా మనం మారు మనసు యొక్క అనుభవంలోనికి రాగలిగితే ఆ తర్వాత నుంచి దేవుడు నీ ఎడల చేసే మేలులు ఎంత అద్భుతంగా చేస్తాడో ఆయన. ఈ భౌతికమైన మేలులు ఎప్పుడు అనుభవిస్తావు అంటే నువ్వు ఆత్మ సంబంధమైన మేలును అనుభవించినప్పుడే. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మొదటి అధ్యాయంలో ఆయన అంటున్నాడు, దేవుని యొక్క మహాత్మ్యం ఎట్టిదో, లేక ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో, లేక ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో నువ్వు తెలుసుకునాలి. నిజంగా నువ్వు తెలుసుకోగలిగితేనే ఆ దేవుణ్ణి ఆరాధించగలవు, కానీ అది తెలుసుకోకపోతే నువ్వు ఆరాధించలేవు అనే విషయాన్ని ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఎఫెసీలో ఉన్న దేవుని ప్రజలకు అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక ద్వారా వారికి తెలియచేశాడు. సరే, ఇప్పుడు మనం చదువుదాం. మన ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోకి వస్తే, అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీయులకు ఈ పత్రిక రాసినప్పుడు ఎంతో జ్ఞానముగా ఆత్మ సంబంధమైన ఆత్మచేత అంటే జ్ఞానము చేత నింపబడిన వారే ఈ మాటలను పలుకుతున్నారు. మీకు చాలాసార్లు చెప్పాను, ఎఫెసీలో ఉన్న దేవుని యొక్క సంఘము చాలా తెలివైన వారు. వీళ్ళు అంత సామాన్యమైన అజ్ఞానులేమీ కాదు. వీళ్ళు చాలా జ్ఞానం కలిగిన వారు, లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారు. రెండవదిగా వారు బాగా సంపాదించిన వారు. ఏది పడితే అది నమ్మేయడానికి అంత తేలికగా నమ్మేవారు కాదు. వీళ్ళు చాలా తెలివైన వారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు వీళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాలు, ఎంత ఆత్మీయమైన విషయాలు వీళ్ళకి తెలియచేశాడో. అందుకనే సంఘం యొక్క నిజమైన దర్శనం అనేది ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే రాశాడు ఆయన. సంఘం అంటే ఏంటి, సంఘం అంటే ఎలాగుంటుంది, సంఘం అంటే ఎవరు అనే విషయాలు జ్ఞాపకం చేశాడు. ఈరోజు సంఘాలు కులానికి ఒక సంఘము, లేక ఆయా కమ్యూనిటీకి ఒక సంఘము, ధనికులు పేదవారు అనే తేడాతో ఒక సంఘాలని, ఇలాగ సంఘాలను మనుషులు ఆయా రకాలుగా విభజించుకుంటూ సంఘాలని వారు నిర్మించుకుంటూ వారు వెళ్ళిపోయారు. ఈనాడు మీకు తెలుసో తెలియదు కానీ ఈనాడు క్రైస్తవ సంఘాల్లోనే 2500 శాఖలు ఉన్నాయి. ఈనాడు క్రైస్తవ సంఘాల్లోనే 2500 శాఖలు. ఈ ప్రపంచ దేశాల్లో క్రైస్తవులుగా ఒకే బైబిలు, ఒకే దేవుడు, కానీ వీళ్ళలో ఉన్న ఒక్కొక్క పేరును చూసుకుంటే 2500 తెగలు ఉన్నాయట. ఇందులో ఒక తెగవారు మరొక తెగవారితో కలవరు. మరలా ఎలా చూసారా, ఒక చర్చికి వెళ్ళేవారు ఇంకో చర్చికి రారు, ఆ చర్చి నుంచి ఇంకో చర్చికి వెళ్ళరు. కారణం ఏంటంటే ఇది మా సంఘము, ఇది మా సిద్ధాంతము, ఇది ఫలానా నేబుల్, అందుకనే ఇది మా సంఘము అనే పేరుకి ఆ సంఘానికి ఒక పేరు పెడుతున్నారు వారు. ఆ సంఘానికి ఒక పేరు పెట్టి ఇది నిజమైన సంఘం కాబట్టి ఈ సంఘంలోనే ఉండాలి అంటున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఏముందంటే సంఘము అనేది ఒక వ్యక్తి పేరు కానీ ఒక సమాజం యొక్క ఏ పేరును కానీ రాయకూడదు. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘము, కొరింథీలో ఉన్న సంఘము, రోమాలో ఉన్న సంఘము, ఈ పేర్లు ఎలాగొచ్చాయంటారు? మీకు ఒక సంఘటన మీకు చెప్తాను. మనకి ఇంటి పేరు ఎలాగొచ్చిందంటారు? మనందరికి ఇంటి పేర్లు ఉన్నాయా లేదా? ఇంటి పేర్లు ఎలాగొచ్చాయి? పూర్వీకులు బట్టి. అదే ఎలాగా అండి? కొంచెం గట్టి చెప్పండి. మనకి ఇంటి పేర్లు ఎలాగొచ్చాయి? తండ్రిని బట్టి. అదే అసలు ఆ తండ్రి అసలు ఇంటి పేరు అనేది ఎలాగొచ్చింది? మన తండ్రులు మన తాతల దగ్గర నుంచి వస్తుంది. అది ఎలాగొచ్చింది? వాళ్ళ ప్రాంతం యొక్క పేరే వారి ఇంటి పేరు. వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ పేరే మొదట వచ్చింది. ప్రాంతం యొక్క పేరే ఇంటి పేరుగా మార్చుకున్నారు. అర్థమైందా? అందుకనే ఈరోజు ప్రతి మనిషికి కూడా ఒక పేరు అనేది ఎలాగొస్తుందంటే వారు నివసించే ప్రాంతములు బట్టి. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు ఆయా ప్రాంతాల్లో ఉన్న, అందుకని 7 సంఘములకు పేర్లు చెప్పాడు ఆయన. ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘాలు అవి, కానీ సంఘానికి ఆ పేరు మాత్రం కాదు. అందుకనే బైబిల్ గ్రంథంలో సంఘానికి ఎక్కడ కూడా పేరు పెట్టలేదు. ఇది సార్వత్రిక సంఘము అన్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున యేసుప్రభు వారి యొక్క దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న ఆ ఎఫెసీలో ఉన్న దేవుని ప్రజలకు ఈ అన్ని విషయాలు ఎందుకు చెప్పాడు అంటే అసలు సంఘం అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి కదా.
వాళ్ళే తెలుసుకోకపోతే ఇంతకాలముగా దేవుడిని నమ్మి ఇంక ఏంటి ప్రయోజనము అని సంఘం యొక్క దర్శనాన్ని ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎన్నో విషయాల్లో తెలియచేస్తూ వచ్చాడు ఆయన. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభువుని ఆరాధించాలి అంటే ఈ విషయాలు మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అలాగ లేకపోతే మనం దేవుణ్ణి ఆరాధించలేం. గత వారం మీకు జ్ఞాపకం చేశాను ఈ 17వ అధ్యాయంలో, కాబట్టి మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మన నేత్రాల్ని దేవుడు వెలిగించాడు. మూయబడిన ఈ కన్నులను దేవుడు తెరిచాడు. ఈ కన్నులే కానీ తెరవబడకపోతే మనం దేవుణ్ణి చూడలేము, దేవుణ్ణి ఎరగను లేము. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, లేక దైవజనుడైన మోషే రాసిన గ్రంథములు అంటాడు ఆయన, 40 సంవత్సరములు పగల మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను నేను ఉన్నా ఈ ప్రజలు నన్ను చూడలేదు అంటాడు ఆయన. ఈ ప్రజలు నన్ను చూడలేకపోయారు. 40 సంవత్సరములు దేవుడు వారితో నడిచినప్పటికీ కూడా, వారితో ఉండినప్పటికీ కూడా దేవుణ్ణి వారు చూడలేని కన్నులు కలిగిన వారు అంటాడు ఆయన. నిజమండి. ఈ రోజున మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాము అనుకుంటున్నాం, కానీ మనం దేవుణ్ణి చూడగలుగుతున్నామా? అందుకని గత వారం మీకు జ్ఞాపకం చేశాను, ఎవరు కన్నులైతే తెరవబడతాయో వారు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతారు. బహు దూరము ఉన్నది వారు కనపడుతూ ఉంటుంది. వీళ్ళు ఆత్మ సంబంధమైన నేత్రములు కలిగిన వారు, భౌతికమైన నేత్రాలు కలిగిన వారు కారు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే జ్ఞానికి కళ్ళు ఎక్కడుంటాయట తెలుసా? జ్ఞానికి కళ్ళు ఎక్కడుంటాయంటే తలలో ఉంటాయట. ఈ కళ్ళుతో చూడట జ్ఞాని, తన తలలో ఉన్న కంటితో చూస్తాడట. ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డ కూడా ఈ నేత్రాలతో దేవుని చూడగలిగిన వాడు కాదు, ఆత్మ సంబంధమైన నేత్రాలతో దేవుని చూడగలుగుతారు. అందుకనే గత వారములో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. రెండవదిగా, ఆయన పిలుపు వల్లనే నిరీక్షణ ఏంటిదో, దేవుడు మనల్ని అందరినీ పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఆయన ఏర్పాటు చాలా గొప్పది. అందుకనే దేవుడు అందరినీ రక్షించడు, అందరినీ ఏర్పాటు చేసుకోడు, బహు కొద్ది మందిని మాత్రమే. నేను గత మీకు శుక్రవారం ఎప్పుడో చూపించాను ఆ మాటను. ఎందుకంటే మేము కుటుంబముగా, నా వ్యక్తిగతంగా నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఒక మాట నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఏం మాట్లాడాడో మీకు చూపిస్తాను. మత్తయి సువార్త, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలాగ మాట్లాడాడో చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 12-13 వచనాలండి. 12-13 వచనం. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభువారు చెప్పిన మాటలకు వారు అభ్యంతరపడ్డారట పరిసయ్యులు. అయ్యా, నువ్వు అలా మాట్లాడేవు కదా, నీ మాటకు వాళ్ళు అభ్యంతరపడ్డారు అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడట, నా మాటలకి ఎవరు అభ్యంతరపడతారు అంటే నా తండ్రి నాటలేనివారు, నా తండ్రి చేత నాటబడిన వాళ్ళందరూ కూడా నా మాట వింటారు. నా తండ్రి చేత నాటబడలేని వారు మాత్రమే నా మాట వినరు. కొన్నిసార్లు చూడండి, తల్లిదండ్రులు పిల్లల ఎడల కఠినంగా మాట్లాడతారు, కొంత శ్రమగా దుఃఖకరంగానే మాట్లాడతారు. అయినంత మాత్రానికి తన తల్లిదండ్రులు వారి పిల్లల ఎడల ఎందుకు అంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళ మేలు కొరకే, వాళ్ళ మేలు కొరకే. అందుకని పిల్లలకి తల్లిదండ్రుల మీద ఏది కోపం ఉండదు. ఒకవేళ మీరు అడగండి, నిన్ను ఇలాగ అన్నాను కదా, నేను ఇలా చేశాను, నీ మీద నాకు కోపం ఉందంటే పిల్లలు అంటారు, మీరు కాకపోతే ఇంక మమ్మల్ని ఎవరంటారు, మీరు అన్నంత మాత్రానికి మాకెందుకు కోపం, మా మేలు కోరే కదా మీరు అంటారు, కాబట్టి మీ మీద మాకే కోపము లేదు అంటారు. వాళ్ళు తండ్రి యొక్క తల్లి యొక్క మనసును ఎరిగిన వారు. అలాగే ప్రభు యొక్క మనసును ఎరిగిన వారు ఎవరు కూడా దేవుడు వారు చెప్తున్న మాటలు వాళ్ళు గద్దించినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడతారే తప్ప వాళ్ళు ఎదురు తిరగడానికి ప్రయత్నించారు. అలా తిరిగిన వాళ్ళందరూ కూడా వీళ్ళెవరు అంటే తండ్రి నాటని మొక్కలు. అర్థమైందా?
తండ్రి నాటిన ప్రతి మొక్క కూడా పెళ్ళగించబడుతుంది. నేటి దినాలలో దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క వాక్యానికి లోబడ్డానికి ఇష్టపడతలేరు. ఈరోజు దైవజనుడు ఏదైనా ఒక వాక్యాన్ని ఖండితంగా ఉన్నట్లుగా చెప్పాడు అనుకోండి, ఆ సేవకుడు ఆ వాక్యం అయిపోగానే స్టేజీ నుంచి కిందకి రాగానే వాళ్ళు చెప్పే మొదటి మాట ఏంటంటే, ఇలా చెప్తావా మా గురించి అంటున్నారు. నువ్వు ఇలా చెప్తావా, కాబట్టి ఇక్కడ నువ్వు ఉండకూడదు, వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవాలి, ఈ గుడి నువ్వు ఉండడానికి అవకాశం లేదు. చూడండి, ఈనాడు దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క దైవజనుడు ఉన్నట్లుగా కానీ వాక్యం చెప్తే ఆ దైవజనుడిని బ్రతకనిస్తా లేదండి ఎక్కడ కూడా. మరి వాళ్ళ దేవుని ప్రజలేంటి? దేవుని ప్రజలను అనేవారు దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు. ఎంత కష్టమైనా దేవుని వాక్యం మనలోనికి వెళ్ళడం అంటే చాలా కష్టమండి. ఒక మాట మీకు చూపిస్తాను, ఎంత కష్టమో చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 వచ్చినవండి, 1:21. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినదై మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి అంటే, స్వీకరించాలి అంటే మనలో ఏమనేట? కల్మషము, విరవీగుచున్న దుష్టత్వము, ఈ రెండు ఉంటే వాక్యం మనలోనికి వెళ్ళగలుగుతుందండి. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, నేను పిలుచుకున్న వాళ్ళు చాలా గొప్పవారు. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నామా లేదా, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నామా లేదా, నేను దేవుడు నన్ను పిలిచాడు, ఆ పిలుపుకి తగినట్లుగా నేను జీవించగలుగుతున్నానా? ఒకవేళ అలాగ జీవించకపోతే మనం భయంకరమైన నరకానికి పోతాం. కాబట్టి ఈ రోజున దేవుడు ఆయన పిలుపు ఎవరినైతే పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో దేవుడు వారిని మహిమపరిచాడు. మీరు చూపించారు గత వారం, దేవుడు పిలిచాడు అంటే ఎందుకు పిలిచాడు, పిలిచిన వారిని ఏం చేయాలనుకున్నాడు అనే విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. అందుకే మనం గత వారం దేవుడిని స్తుతించాం. ప్రభా, నా ఎడల నీకున్న సంకల్పం ఇదా నువ్వు చేయాలనుకున్నది, నన్ను ఈ రీతిగా నువ్వు నాకు మేలు చేసావా అనే దాన్ని బట్టి మనం దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. సరే, ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన మరొక మాటను మన ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుంచి చదువుదామండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టుదో మీరు తెలుసుకునవలనని. ఇక్కడ ఇంకా రెండు విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. ఈరోజు మరలా దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు, ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. మీ అందరికీ తెలుసు కదా, స్వాస్యము అనేది ఏంటి? స్వాస్యము అనేది ఏంటి? అదే స్వాస్యం అంటే వారసత్వం అంటే ఏంటది? హక్కు అంటే ఆస్తి. మన స్వాస్యము అనేది ఏంటంటే మన ఆస్తి, మన స్వాస్యం. కాబట్టి దేవుని యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, లేక దేవుని యొక్క స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, దేవుని యొక్క స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం. ఈ రోజున మన దేవుడు మహిమ కలిగిన వాడు. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు అంటాం ఆయన మహిమ 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 కలిగిన వాడు అంటాం. ఏంటి మహిమ? దేవుని యొక్క మహిమలు ఏంటి? ఆశ్చర్య కార్యాలు, అంతే కదా.
ఈ రోజుల్లో చాలామంది బాబాలు కానీ లేకపోతే చాలామంది గురీజీలు కానీ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ దేవుడు అని చూపించాలి అంటే ఏదో ఒక మహత్కార్యాన్ని చేసి చూపించాలా. అంటే ఎలాంటి కార్యం చేయాలా? ఎవరు చేయలేని కార్యాన్ని చేయాలి. అంటే లేనివి ఉన్నట్టుగా వీరు చూపించాలా, లేనివి ఉన్నట్టుగా చేయాలా, ఉన్నవి లేనట్టుగా చూపించాలా. అలా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలాంటి శక్తి దేవుడికి తప్ప ఇంకెవరికి ఉంటుంది, దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. అలాంటి శక్తిని వీళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళు దేవుడు కాదా? మన దేవుని యొక్క మహిమైశ్వర్యము, ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యాన్ని ఈరోజు దేవుడు అంటున్నాడు, నేనెవరిని ఇది నువ్వు తెలుసుకోవాలా. నాకున్న ఆస్తి ఏంటో తెలుసా, నా స్వాస్యం ఏంటో తెలుసా. అందుకనే దేవుడు ఈ లోకములో చాలాసార్లు మన బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, యాకోబే నా స్వాస్యము, ఇశ్రాయేలే నా స్వాస్య భాగము అని అంటూ ఉంటాడు. కారణం ఏంటంటే తన ఆస్తి ఎవరు అంటే తను ఏర్పరచుకున్న తన పిల్లలు, నిజమేనండి. మన బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే ఇలాగ లోకరీతిగా కూడా చూసినప్పుడు తల్లిదండ్రులకు ఆస్తి ఎవరు అంటే వాళ్ళ పిల్లలే వాళ్ళ ఆస్తి. అంతేనా? నిజమండి. వారి పిల్లలే వారి ఆస్తి అన్నమాట. వాళ్ళ పిల్లలు కానీ సరైన రీతిగా వాళ్ళని పెంచి పెద్దవాళ్ళు చేస్తే వాళ్ళు సంపాదించిన తర్వాత, వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ తండ్రి తల్లిని వాళ్ళు సుఖపెట్టగలుగుతారండి. వారి ఆస్తే తల్లిదండ్రులు పిల్లలు. అందుకనే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఎందుకంత బాధ్యత తీసుకుంటున్నారు అంటే మన ఆస్తి వాళ్ళు. మనం ఎంతగా వారికి ఇప్పుడు మనం ఉపయోగించుకోగలుగుతామో, మనం ఖర్చు పెడతామో రేపు అంతగా మనకు ఉపయోగపడతారు. అర్థమైందా? అందుకనే ఈ రోజున దేవుడు కూడా అనేది ఏంటంటే నాకెంతో స్వాస్యం ఉంది, నా మహిమైశ్వర్యం ఉంది, కానీ వాటన్నిటికంటే నేను మిమ్మల్ని నా స్వాస్యముగా చేసుకున్నాను. నా ఆస్తి ఎవరు అంటే మీరే నా ఆస్తి. ప్రత్యేకంగా నాకు ఏదో ఇంకొక ఆస్తి నాకు అక్కర్లేదు. ఈ రోజున నిన్ను నన్ను దేవుడు తన ఆస్తిగా చేసుకోవాలనుకున్నాడు. సరే, మొట్టమొదటిగా దేవుని యొక్క మహిమైశ్వర్యం యొక్క స్వాస్యం ఏంటో మనం తెలుసుకోగలిగితే ఆ దేవుడు ఎంత గొప్పవాడో మనం ఎదుగగలుగుతాం. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే నా స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటదో మీరు తెలుసుకోవాలా. అది మీరు తెలుసుకోకపోతే నేను మీ దృష్టిలో ఎప్పుడు తక్కువ వాడిగానే కనపడతాను. ఈ రోజుల్లో మానవుడికి ఎలాగుందో తెలుసా? దేవుడు కూడా మానవుడి దృష్టిలో చాలా తక్కువగా కనపడుతున్నారు. వాళ్ళకి ఆస్తి, వాళ్ళకి డబ్బు, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు కలిగిన తర్వాత దేవుడు కూడా వాళ్ళు ఎలా చూస్తున్నారో తెలుసా? దేవుడు ఏంటిలే, మనకంటే గొప్ప. ఈ రోజున మానవుడు చాలాసార్లు, నేను ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేశాను, ఈరోజు మానవుడు దేవుణ్ణి బంగారంతో తయారు చేశాడు అంటే ఎలా తయారు చేశాడు అంటే ఆడి స్థాయి పెరిగే కొలదే దేవుణ్ణి అలాగూ తయారు చేశాడు. ఒకప్పుడట పేద స్థితిలో ఉన్నప్పుడు ఒక రాయిని బొమ్మగా చేసుకున్నాడట. కొంచెం డబ్బును సంపాదించిన తర్వాత కర్రతో బొమ్మను చేశాడట. ఇంకొంచెం సంపాదించిన తర్వాత లోహాలతో బొమ్మను తయారు చేసుకున్నాడు. ఇంకా బాగా సంపాదించిన తర్వాత వెండితో బొమ్మను తయారు చేశాడు. ఇంకా ఐశ్వర్యుడు అయిన తర్వాత బంగారంతో దేవుణ్ణి చేసుకున్నాడు. అంటే దేవుడి లెవెల్ ఎలా పెరిగింది? మానవుడు పెరిగే కొలదే దేవుని యొక్క స్థాయిని కూడా పెంచుకుంటూ వెళ్ళారు వీళ్ళు, ఈ లోకంలో ఉన్నవాళ్ళు. కానీ మన దేవుడి స్థాయి నువ్వు పెంచితే పెరిగేది కాదు, మానవుడు పెంచితే పెరిగే స్థాయి కాదు ఆయన. ఎందుకంటే ఆయన మొదటే గొప్పవాడు. అందుకనే ఆయన ఎవరు అంటే ఈ సమస్తాన్ని సృష్టించిన ఆది సంభూతుడైన ఆయనకి ఏముంది అంటే సమస్తము ఆయనదే. పరలోకమందున్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ ఇవన్నీ ఆయనవే. మీరందరూ చెప్తూ ఉంటారు 3 లోకాలు ఉన్నాయి అంటారు. అవునా? 3 లోకాలు ఉన్నాయంట. ఒకటి పరలోకము, రెండవది భూలోకము, మూడవది పాతాళ లోకము. సరే, ఈ 3 లోకాలు మన దేవుడు ఈ 3 లోకాల మీద కూడా అధికారము కలిగిన వాడు.
ఈ 3 లోకాల మీద అధికారం కలిగిన వాడు. ఎందుకు ఆయనకు ఆ అధికారం వచ్చింది అంటే ఆయన చేశాడు కాబట్టి, ఇది ఆయనది కాబట్టి. అందుకని అంటాడు, సమస్తము నాది, నేను సృష్టించాను ఈ లోకాన్ని. ఈ లోకాన్ని సృష్టించడమే కాదు, పరలోకాన్ని కూడా నిర్మించిన వాడిని నేను. మన దేవుడు ఎవరు అంటే ఆయన ధనవంతుడు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, క్షమించండి, అది మొదటి పత్రికలోనే ఉన్నట్టుంది. మీకు చూపిస్తాను ఆ మాటను. మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఉందండి. 8-9, క్షమించండి, రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం అండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి. చూసారా, మన దేవుడు ఎవరు అంటే ఆయన ధనవంతుడు. చాలాసార్లు లోకంలో అందరూ ఎలాగనుకుంటారంటే యేసుప్రభు అంటే చాలా లేనోడు, ఆయన లేనోళ్ళకి దేవుడు, పేదోళ్ళకి దేవుడు, తక్కువ కులవులకు దేవుడు అంటారు. లేదు, అలాంటి వాడు నమ్మారు కాబట్టి ఆ దేవుడిని కూడా పేదోడిని అంటున్నారు. కానీ ఆయన నమ్మిన వాళ్ళు పేదోళ్ళు అయితే మాత్రం ఆయన మాత్రం పేదోడు కాదు. అందుకని తన్ని ఎవరైతే నమ్ముతారో నమ్మిన వాళ్ళని అందరినీ కూడా ఆయన కూడా ధనవంతులుగానే చేయాలనుకుంటున్నాడు కదా. అందుకనే యేసు ప్రభువుని ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన యందు విశ్వసించి ఆయన నమ్ముతారో, ఆయన నమ్మిన వారిని అందరినీ కూడా ఆయన ధనవంతులుగానే చేస్తాడు ఆయన కదా. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారి మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడును ఆయన్నే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను ఎవరైతే నమ్ముకుంటారో నమ్మిన వాళ్ళందరినీ కూడా ధనవంతులుగానే నేను చేస్తాను. ఎందుకంటే ఆయన ధనవంతుడు, మనల్ని కూడా ధనవంతులుగానే చేయగలిగిన వాడు. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోకంలో ఉన్న మన దారిద్ర్యాలన్నీ పోవాలి అంటే, మన సమస్యలన్నీ పోవాలి అంటే మొట్టమొదటిగా నువ్వు యేసు ప్రభువుని నీ రక్షకుడుగా స్వీకరించు. నీ హృదయంలో యేసు ప్రభువు ఉండాలి. అంటే హృదయంలో ఉండాలి అంటే నీ పాప జీవితం నుంచి విడుదల పొందాలా, నీ చెడు జీవితం నుంచి విడుదల పొందాలా. ఎవరు హృదయం అయితే పవిత్రపరచబడిందో, ఏ చెడు లేకుండా ఉందో వారి హృదయములోనే దేవుడు ఉంటాడు. ఎవరి హృదయములో అయితే దేవుడు ఉంటాడో వారినందరినీ దేవుడు ఆశీర్వదించగలిగిన వాడు, మన దారిద్ర్యాన్ని పోగొట్టగలిగిన వాడు, మన కష్టాల్ని పోగొట్టగలిగిన వాడు, మన బాధల నుంచి విడుదల కలిగి చేయగలిగిన వాడు. అందుకని ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నేను పేదవాడిని కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళు పేదవాళ్ళైనంత మాత్రానికి నేనెందుకు పేదవాడిని అవుతాను? నేను ఎవరిని అంటే నేను ఐశ్వర్యము కలిగిన వాడిని. దేవుడి దగ్గర ఆయన ఐశ్వర్యం ఎంత ఉందో తెలుసా? మొన్న ఒక ఆయన ఎవరో పేపర్లో వేశారనమాట. పేపర్లో ఏమని వేశారంటే, స్విస్ బ్యాంకులో దాచిన వాళ్ళ లిస్ట్ అంతా వేశారు. మన భారతదేశంలో ఎంతమంది స్విస్ బ్యాంకులో ఎన్ని లక్షల కోట్ల డబ్బుని దాశారు. ఆ డబ్బంతా తీస్తేనంట 100 సంవత్సరాల వరకు మన భారతదేశంలో అమెరికా లాగా ఉంటుందట. అంత డబ్బును దాశారట. మన భారతదేశం యొక్క డబ్బు అంతటినీ కూడా ఈ యొక్క ధనవంతులైన వారందరూ కూడా స్విస్ బ్యాంకులో దాచేశారట. వాళ్ళు లిస్ట్ రాశారనమాట. ఇంత డబ్బుని వాళ్ళు దాయడం వల్లే ఈరోజు భారతదేశం ఇలా వెనకబడిపోయింది. లేకపోతే మన భారతదేశం ఏమీ పేద దేశము కాదు అంటున్నారు. అలాగే
మన దేవుడు కూడా చాలా ఐశ్వర్యము కలిగిన వాడు. ఎంత దేవుడి దగ్గర తీసుకున్నా తరగిన వాడు. మీ అందరికీ తెలుసు. ఆ మాటను మరలా మేము చూపిస్తాను ఈరోజు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనమండి. 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. మన దేవుడు ఎవరు అంటే ఐశ్వర్యవంతుడు. ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నా స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో నువ్వు తెలుసుకోవాలి. నిజంగా ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యాన్నే కానీ మనం తెలుసుకోగలిగితే ఎప్పటికీ దేవుని వదిలిపెట్టవు. అందుకనే ఎఫెసీలో ఉన్న దేవుని ప్రజలకి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు యెహోలోక సంబంధమైన డబ్బును కలిగి ఉండే వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. అందుకని మీకు చెప్పాను, ఆనాడు ఎఫెసీలో ఉన్నవారు, ఈ కంసాలు వారందరూ కూడా అర్తెమీదేవి యొక్క గుళ్ళను, వెండి గుళ్ళను తయారు చేసి ఆ గుళ్ళతో వీరు వ్యాపారం చేసి వారు బహులాభము సంపాదించుకునేవారు. అలాంటి వారికి అపోస్తలుడైన పౌలు వెళ్ళి వారితో చెప్పాడు, అయ్యలారా, చేతులతో చేయబడినవి ఎలాగ దేవుళ్ళు అవుతాయి? మానవులు చేతులతో చేసిన దానితో దేవుడు కాదు. దేవుడు అనేవారు ఎవరు, దేవుడు అంటే ఎలాగ ఉంటాడు అనే విషయాలన్నీ చెప్పడం వల్ల ఎఫెసీలో కలవరమైన పరిస్థితులు వచ్చేసాయి. సగమందేమో యేసుప్రభు దేవుడు అంటున్నారు, సగమందేమో అర్తెమీదేవి యొక్క మహాదేవే దేవత అంటున్నారు. వీళ్ళు ఈ ఇరువురు మధ్య ఇలాంటి వివాదము జరిగిన తర్వాత ఎఫెసీలో సంఘము ఏర్పడింది. అక్కడ సంఘం ఏర్పడిందండి. అలాంటి వారి మధ్య నుంచి అనేక మంది ఆ పూజిస్తున్న ఆ విగ్రహాలను వదిలిపెట్టేసి వారు యేసు ప్రభువులోకి వచ్చారు. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత వీళ్ళేమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మనం లాభసాటి పోయింది. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆ వెండి గుళ్ళను చేయకూడదు. ఇప్పుడు వెండి గుళ్ళతో వ్యాపారం చేయకపోతే మన లాభం పోతుంది. మన లాభం పోతే మనం ఎలాగప్పుడు ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల మనకు కలిగిన లాభం ఏంటి? మన ఆస్తిని పోగొట్టుకున్నామా లేక మన ఆస్తిని సంపాదించుకున్నామా? ఈనాడు యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇదే కదా. యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నామో ఆనాటి నుంచి పాప సంబంధమైన ఏ కార్యాన్ని మనం చెయ్యం. పాప సంబంధమైనది ఏది కూడా మనకు అక్కర్లేదు. అంతేనా? నిన్న మా దగ్గరికి ఈ ఎలక్షన్ కోసం వచ్చారన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. ఎంతకాలం రాలేదు కానీ ఇప్పుడు 6 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది వచ్చన్నారు, ఓటుకి ఎంత ఖచ్చితంగా మీరు తీసుకోవాలి, మాకే వేయాలని. డబ్బు అనేది మాకు అసలు అక్కర్లేదు. మీరు అసలు మాకు ఆ మాటే చెప్పొద్దు. ఎందుకో తెలుసా? ఇది మా స్వాతంత్ర్యము. మేము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. ఇలాంటి అన్యాయమైన సొత్తులు మేము తీసుకున్నామా, దానికి 2 అంతలు మేము నష్టపోతాం. మీకు చాలాసార్లు చెప్తాను, అన్యాయమైనది ఏదైనా మన ఇంట్లో ఉంది అంటే అది మనకి శాపమే. మంద కానిది ఏది కూడా మన ఇంట్లో ఉండకూడదు. చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. మన దేవుని బిడ్డలో ఎందుకు జాగ్రత్త కలిగి ఉంటామంటే, మనం తీసుకునేది అన్యాయాన్ని కొంచెమైనా దేవుడు ఏం చెప్పాడో తెలుసా? దాన్ని తిరిగి 5 అంతలు తీసుకుంటాడు దేవుడు. అందుకని అన్యాయమైనది ఏది కూడా మన ఇంట్లో ఉండడానికి కూడా ఇష్టపడం. నేను చెప్పాను, మీరు అలాంటి మాట్లాడొద్దు, అసలు మాకు వద్దు సార్. ఇది తక్కువ అమౌంట్ కాదు, మళ్ళీ తక్కువ అమౌంట్ కాదు, చాలా ఎక్కువ. నేను అన్నాను, మీరు ఎంత ఇచ్చినా సరే నాకు వద్దు, మీరు ఎంత ఇచ్చినా నాకు వద్దు, పట్టుకుని నాకు వద్దు సార్. అంతే అంటారా? ఇంకొకసారి ఆలోచించండి. ఇంకొకసారి కదా 100 సార్లే ఇదే మాట చెప్తాను నేను, నాకు వద్దు. ఎందుకో తెలుసా? మనం దేవుని యొక్క ప్రజలు అంతే తప్ప ఈ లోక సంబంధమైన మనుషులను కాదు మనం. అందుకనే దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని నువ్వు తెలుసుకోగలిగితే నిజంగా ఆయన ఎంత గొప్పవాడు, ఆయన్ని అవసరాలన్నీ తీర్చగలిగిన వాడు. ఈ రోజైనా దేవుడు చెప్తున్నాడు. నేను ఈ రోజు కూడా అదే నేర్చుకున్నాను. నేను ఎప్పుడైతే 1987 సంవత్సరంలో నేను మారు మనసు అనుభవం పొంది
1992 సంవత్సరంలో నేను ఇల్లును వదిలిపెట్టి దేవుని సేవకైతే వచ్చానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే 1992 సంవత్సరంలో నేను దేవుని సేవకు పూర్తిగా అన్నిటినీ వదిలిపెట్టి బయటకు వచ్చేసాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎవరిని ఎప్పుడూ ఏది అడగలేదు. రెండవదిగా, అసలు మారు మనసు రక్షణ అనుభవం లేనివారు ఏదైనా ఇస్తానంటే అది ఎంతైనా తీసుకోండి, నాకు అన్యాయంగా మీ జీవితమే మారలేనప్పుడు, మీ బ్రతుకులే మారలేనప్పుడు మీ దాంతో నేనెందుకు, నాకు అక్కర్లేదు అది. ఆ రీతిగానే ఈ రోజు వరకు బ్రతుకుతున్నాను నేను. మీ అందరికీ తెలుసు కదా, ఈ రోజుల్లో 2 పిల్లలు పెంచడమే కష్టమైతే 4 పిల్లలను పెంచుతున్నాం. అది కూడా ఏ రోజున కూడా మేము కష్టపడి దాని గురించి ఏదో బాధపడి, లేకపోతే వీళ్ళు ఇంత ఎలా కష్టపడుతున్నాము, ఇంత చెయ్యాలా అని ఎప్పుడు కూడా వాళ్ళ గురించి అంత పెద్దగా ఆలోచించలేదు కూడా. దేవుడు ఇస్తున్నాడు, వాళ్ళకి కావలసినన్ని దేవుడే తీర్చుకుంటూ వెళ్తున్నాడు. మేమేమీ పెద్ద శ్రమ కూడా పడతలేదు. మేము ఎందుకో తెలుసా, నాకు ఒకటే నమ్మకం, మన దేవుడు శక్తిమంతుడు. మనం యథార్థంగా దేవుళ్ళో ఉంటే మన అవసరాలన్నీ తీర్చగలిగిన వాడు. మన యేసుప్రభువారు ఎవరు అంటే మన అవసరాలను తీర్చగలిగిన వాడు. మన అవసరాలనే తీర్చలేనివాడు మనకు దేవుడు ఎలాగవుతాడు? నేను మరలా చెప్తున్నాను, ఆయన దేవుడు అంటే మనల్ని సంరక్షించగలిగిన వాడు. దేవుడు అనేవాడు సంరక్షించగలిగిన వాడు. ఏమేమి సంరక్షిస్తాడు అంటే మీ ప్రాణాన్ని, మీ ఆత్మను, మీ శరీరాన్ని కాపాడగలిగిన వాడు. దీన్నే కాపాడలేనివాడు ఆయన మీకు దేవుడు ఎలాగవుతాడు? అందుకని యేసు ప్రభువారిని ఏ రోజునైతే నువ్వు నమ్ముకున్నావో ఆ రోజు నుంచి యేసు ప్రభువారు నీ హృదయంలో ఉంటే దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయగలుగుతాడు. అందుకని ఈ రోజున చూడండి, చాలామంది అంటారు యేసు ప్రభువారిని ఎవరైతే హృదయపూర్వకంగా నమ్మారో నమ్మిన వాళ్ళు ఎవరూ కూడా పాడైపోలేదండి. మీరు ఎక్కడైనా చూడండి, యేసు ప్రభువారిని నమ్మిన వాళ్ళు పాడవలేదు, కానీ నామకార్థమైన జీవితాన్ని జీవించిన వారే పాడయ్యారు. 2 మనసులు కలిగిన వారే పాడయ్యారు. ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, హృదయపూర్వకంగా నువ్వు నన్ను నమ్మితే, నీ పాపముల నుంచి విడుదల పొందితే, నిజంగా నీవు నన్ను రక్షకుడిగా అంగీకరించగలిగితే, ఈరోజు మరలా నేను చెప్తున్నాను ఏంటో తెలుసా, నీ ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన వాడిని, నా స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము. నేను ఎంత ఆస్తిపరుడినో తెలుసా? నా ఆస్తి ఎంతో తెలుసా? నా ఆస్తి ఈ లోకంలో ఉన్నదాన్ని అంతటినీ పెట్టుకుంటే అసలు ఎన్నికే రాదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అంట. ఈ లోకమంతా కలిపిన దేవుడి దగ్గర తన పాదాల కింద ఉన్న ఒక పీట లాంటిది, అంతే దాని విలువ. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? అందుకని ఈరోజు ఎఫెసీలకు రాసిన పత్రికలో చెప్పినాడు, ఓ ఎఫెసీలారా, ఆయన యొక్క స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టుదో మీరు తెలుసుకున్నారా? ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యాన్నే మీరు తెలుసుకోగలిగితే ఇక మరెప్పటికీ కూడా ఏ లోక సంబంధమైన వాటితో ఆయన్ని పోల్చరు. నీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే గొప్పవాడు. మన హృదయంలో మన దేవుడికి ఎంత స్థానం ఇచ్చాం, మన విలువ ఎంత? సరే, మీకు ఒక మాట చెప్తాను. దైవజనుడు భగత్ సింగ్ గారు 1927, 28, 29 సంవత్సరంలో లండన్లో ఆయన ఇంజనీర్గా చదువుతున్నాడు. ఆయన భారతదేశంలో మొట్టమొదటిగా 2 ఇంజనీర్ల కోర్సులు పూర్తి చేసిన వాడు దైవజనుడు భగత్ సింగ్ గారు. ఆయన గురించి ఒక చరిత్రే ఉంది, ఒక హిస్టరీ ఉందన్నమాట. ఆయన అగ్రికల్చర్ ఇంజనీర్గా, సివిల్ ఇంజనీర్గా ఆయన లండన్లో 2 ఇంజనీర్ల కోర్సులు ముగించి ఆయన భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చే ముందే భగత్ సింగ్ గారిని లండన్లోనే దేవుడు మార్చాడు. ఆయన్ని లండన్లోనే మార్చాడు. లండన్లో మార్చిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు నా సేవ కొరకే రావాలి అని దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు భగత్ సింగ్ గారు అన్నారు, అయ్యా, నా తండ్రికి ఎంతో సహాయకరంగా ఉండాలని నా తండ్రి నన్ను ఇక్కడికి పంపించాడు. నేను ఇప్పుడు 2 ఇంజనీర్లుగా నేను అయ్యాను, సివిల్ ఇంజనీర్గా, అగ్రికల్చర్ ఇంజనీర్గా అయ్యాను. నేను భారతదేశానికి వెళ్తాను. నేను నీ సేవనైతే చేయను, కానీ నేను సంపాదించిన డబ్బుతో
నీ సేవను చేస్తాను, అనేక మంది పాస్టర్లకి జీతాలు ఇచ్చి నీ సేవను చేయిస్తాను, కానీ నేను మాత్రం నీ సేవ చేయను. మరి నువ్వు ఒప్పుకుంటే నేను అలా చేస్తాను అన్నాడు. అప్పుడు దైవజనుడితో దేవుడు ఏం చెప్పాడంటే, అంటే నేను లేనోడిని నువ్వు ఉన్నవాడువా? అంటే నువ్వు ఉద్యోగం చేసి నీకొచ్చిన డబ్బుతో నువ్వు నన్ను అంటే నా సేవను నువ్వు చేస్తావా? నేనే నా సేవను చేయించుకోవాలనుకుంటే కోట్లాని కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఒక్క దూతను పంపితే చాలు, భూలోకాన్నే మార్చేస్తాయి. ఒకవేళ లేదు అనుకుంటే నీకంటే గొప్పవాళ్ళని భూమి మీద ఎవరైనా పట్టుకోగలను. నేను నిన్నే ఎందుకు పట్టుకున్నాను తెలుసా? నువ్వు నాకు కావాలి. అప్పుడు భక్సింగ్ గారు సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ 2 ఇంజనీర్ కోర్సులను ఇక్కడే చింపేయాలా, మళ్ళీ నువ్వు ఇండియాకి వెళ్ళకూడదు. ప్రభువా అవి ఉంటే తప్పే ఉంది, చింపేయమంటున్నావు, వద్దు చింపే, అవి ఉండకూడదు నీ దగ్గర. ఎందుకు ఉండకూడదు? రేపు ఎప్పుడైనా మళ్ళీ నా సేవలో కష్టాలు వచ్చాయనుకో, మళ్ళీ సర్టిఫికెట్లు ఏం చేస్తాయి? నీకు ఉపయోగపడతాయి. ఇవి నీకు ఉపయోగపడతాయి. ఇవి నీకు ఉండకూడదు. ఇవి నీకు లేకపోతే పూర్తిగా నా మీద నువ్వు ఆధారపడతావు. కాబట్టి అవి ఉండకూడదు, అది చింపేయమన్నాడట. చాలా ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి ఇక్కడ చదివినా, ఇంత కష్టపడి నేను చదివి ఇంత డబ్బులు ఖర్చు పెడితే ఈ సర్టిఫికెట్లనే చింపేయమంటున్నావా? ఇవే కదా నాకు ఆధారం. వద్దు. ఆయన అక్కడ చింపేశాడట. భారతదేశాన్ని తిరిగి వచ్చినప్పుడు ఏమీ లేని, తప్పు ఏమీ లేకుండా వచ్చాడనమాట. కొంచెం డబ్బులతో ఆయన ముంబై ఏరోడ్రాములో దిగిన తర్వాత తల్లి తండ్రి వెళ్ళారు, ఆయనతో మాట్లాడారు, ఆయన ఒప్పుకోలేదు. ఇంక అక్కడి నుంచి ఆయన ఒంటరివాడైపోయాడు. మీరు భక్సింగ్ గారి యొక్క చరిత్ర చూడండి, ఎన్ని కష్టాలు పడ్డాడో ఆయన. నిలవడానికి నిలవ చోటు లేదు, తినడానికి సరైన తిండి లేదు, వేసుకోవడానికి చెప్పులు కూడా అరిగిపోయే పరిస్థితులు, అతను వేసుకునే బట్టలు కూడా నలిగిపోయిన పరిస్థితులు, ఎన్ని కష్టాలను అనుభవించాడో ఆయన. కానీ అవన్నీ దేవుడు ఎందుకు నేర్పించాడు అంటే, ఆ కష్టాలు ఆ బాధలే ఆయన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడం కొరకు. ఆ తర్వాత నుంచి దైవజనుడు భక్సింగ్ గారు మరలా మరణించేంత వరకు ఏ రోజున ఆయనకి ఇది లేదు అని చెప్పడానికి లేదు. మీకు తెలుసో తెలీదు, 7-8 సంవత్సరాల భక్సింగ్ గారు పూర్తిగా కోమాలోనే ఉన్నాడు. ఆయన 7-8 సంవత్సరాలు పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయాడు. కానీ ఒక్కొక్కసారి ఎబ్రోన్లో ఉన్నవారు కూడా ఆయనకి ఖర్చు పెట్టే డబ్బుకి వాళ్ళు జంకారు. ఎందుకు ఇన్ని లక్షల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాలా? ఇంత డబ్బు ఆయనకి, ఇంకా పెద్ద వయసు, దాదాపులో 97-98 సంవత్సరాల దాకా వెళ్ళిపోయాడు, వదిలేయచ్చు కదా, ఇంకా ఎందుకు చేయాలా అంటే అక్కడున్న విశ్వాసులు ఒకటే చెప్పారు, ఒకవేళ మీ డబ్బు ఖర్చు అవుతుంది అనుకుంటే మీరు పెట్టడం మానేయండి. ఆ దైవజనుడికి మేము ఖర్చు పెడతాం, మా డబ్బుతో మేము ఖర్చు పెడతాం. కారణం ఏంటి అంటే, ఆ దైవజనుడు మరణించేంత వరకు ఆయనకి ఏది తక్కువ చేయకూడదు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దైవజనుడు. నిజంగా భక్సింగ్ గారు మరణించేదాకా, అంటే ఆయన భూమి మీద ఉన్నంత కాలము కూడా ఆయన ఆస్తి ఎంతో లెక్క కట్టలేరు. ఈరోజు కూడా ఈ భారతదేశంలో భక్సింగ్ గారికి ఉన్న ఆయన పేరు మీద ఉన్న ఆస్తిని చూస్తేనే ఎవ్వరు కూడా అంత ధనవంతులు కాదు. ఆయన ఆస్తి ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఉంది ఆయన ఆస్తి. ఆలోచించండి, ఎంత గొప్పవాడిని చేశాడో దేవుడు. ఎందుకు చేశాడో తెలుసా? దేవుడు కొరకు ఆయన ఎప్పుడైతే తన సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు వచ్చాడో, దేవుడు ఆయనకి ఎన్ని ఇచ్చాడో చూడండి. అదే చెప్తున్నాడు ఆయన, నేనెవరినో తెలుసా? నీ అవసరాలను తీర్చగలిగిన వాడిని. నేనెవరినో తెలుసా? నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను నీ అవసరాలన్నీ తీర్చగలిగిన వాడిని. నా మాట నమ్ము, నా మాట నమ్మి నీ హృదయాన్ని మార్చుకొని నా దగ్గరికి రాగలిగితే, నేను ఈ రోజైనా చెప్తున్నాను, నీ కష్టాలన్నిటి నుంచి నేను పోగొడతాను. ఎందుకో తెలుసా? నా ఐశ్వర్యం అలాంటిది, నేను అంత ధనవంతుణ్ణి. అందుకనే ఇప్పుడు మనం చదివిన మొదటి సమూయేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనంలో చెప్తున్నాడు ఆయన, పెంట కుప్ప మీద నా దీనులను సైతము దేవుడు లేవనెత్తగలిగిన వాడు,
ఆయన అధికారులతో కూడా కూర్చుండబెట్టగలిగిన వాడు. అందుకనే ఎఫెసీ సంఘాన్ని చెప్తున్నాడు, ఈ ఎఫెసీలో ఉన్న వారులారా, ఆయన యొక్క స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో మీరు తెలుసుకునవలనని. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన దేవుడు ఎవరు, ఎంత గొప్పవాడు, ఆయన ఎలాంటి మహిమ కలిగిన వాడు, ఆయన అంత భాగ్యాన్ని కలిగిన వాడు. అలాంటి దేవుడికి మనం పిల్లలకయ్యాం. నిజంగా యేసు ప్రభు వారికి నీవు నేను కుమారుడిగా కుమార్తెగా ఉండే అర్హత మనకు లేదు. ఎందుకంటే ఆయనేమో ఎక్కడో అత్యున్నతమైన స్థానంలో ఉన్నవాడు, మనమేమో కింద మంటిలో ఒక పురుగుతో సమానమైన వారు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు ఆయన, మనం మంటి పురుగులమంట. మనం దేవుడి దృష్టిలో ఎలా ఉన్నామంటే పురుగుతో సమానంగా ఉన్నామంట. మనం ఈ మంటి పురుగుని దేవుడు తనతో కూడా, అంటే ఆ పరలోక రాజ్యంలో ఆ ఐశ్వర్యముతో కలిగిన బంగారు కలిగిన పట్టణంలో నిన్ను నన్ను చేర్చాడు ఆయన. అందుకని ఈరోజు అంటున్నాడు, దేవుడు మీకు ఇచ్చిన ఐశ్వర్యం ఎంత, మీకున్న ఐశ్వర్యం ఎంత, మీరెవరు ఆయనెవరు. ఈరోజు దేవుడు అంటాడు, నా స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో నువ్వు తెలుసుకోవాలి. నేను ఎంత గొప్పవాడిని, నాకున్న అధికారం ఏంటి, నాకున్న ఆస్తి ఏంటి, ఎంత గొప్ప దేవుడినైనా నేను నీకు నేను దేవుడిగా అయ్యాను. అసలు నేను నీకు దేవుడు అవ్వడానికి నీకున్న అర్హత ఏంటి, నీకున్న యోగ్యత ఏంటి. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నిజమే ప్రభువా, నువ్వు నాకు దేవుడిగా అవ్వడానికి నువ్వెక్కడ, నేనెక్కడ, నీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ. నేను ఒక పురుగు కన్నా హీనమైన వాడిని ప్రభువా. ఈ లోకములో నేను నీ దృష్టిలో లెక్కేసుకుంటే ఒక దుమ్మి ధూళితో సమానమైన వాడిని, ఎన్నిక లేని వాడిని. ఇలాంటి నన్ను ఏర్పరచుకొని నీ స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము అనగా నీ భాగ్యాన్ని నేను అనుభవించడం కొరకే, ఆ రాజ్యంలో నీతో కూడా నన్ను ఉంచాలని మీరు ఇష్టపడి నన్ను నువ్వు మార్చి నీ బిడ్డగా నన్ను చేసుకున్నందుకు వందనాలు. అంతేకాదు నీ ఐశ్వర్యం చెప్పిన ఈ భూమి మీద నా ప్రతి అవసరాన్ని తీరుస్తూ వస్తున్నాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, క్రీస్తు యేసు కాగా క్రీస్తు యేసులో తన ఐశ్వర్యం చెప్పిన మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నిజంగా నువ్వు దేవుళ్ళో ఉంటే నీకు ఎలాంటి అవసరం వచ్చినా, నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా నీ దేవుడే తీర్చగలిగిన వాడు. నీ అవసరాలన్నీ, ఎలాంటి అవసరాలైనా రాని, నీకెంత అపాయమైన ఎన్ని కష్టాలైనా నీ మీదకి వచ్చి పడినాయి, ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను ఆదుకునేవాడిని నేను. సరే, ఈ మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 41వ అధ్యాయము 9-10 వచనాలండి. భూదిగాంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై, నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన మన దేవుడు ఎవరు అంటే నిన్ను ఆదుకోగలిగిన వాడు, నిన్ను రక్షించగలిగిన వాడు, నీకు సహాయము చేయగలిగిన వాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అలాంటి దేవుడిని నేను. నువ్వు అనుకున్నట్టుగా నిన్ను కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, నిందల్లో వదిలేసే దేవుడిని కాదు. నిన్ను ఆదుకొని నిన్ను విడిపించి రక్షించగలిగిన దేవుడిని నేను ఎవరిని అంటే, నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే నేను నిన్ను ఆదరించగలిగిన వాడిని, అంత గొప్పవాడిని. సరే, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. మీకు ఇదే మాటకు సంబంధించిన మరొక మాట కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 10-11 వచనాలండి. 10-11 వచనాలు. అరణ్య ప్రదేశములోను
భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపు వలె వానిని కాపాడెను. ఇది యాకోబు చెప్తున్నా, అతని జీవితాల గురించి చెప్తున్నాడు మాట మోషే. యాకోబు తన తండ్రి యొక్క ఇంటి నుంచి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. తనకి ఇంకేదీ లేని పరిస్థితులు. యాకోబు తన తండ్రి యొక్క ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళలేదండి. అందుకని 32వ అధ్యాయంలో మరలా యాకోబు ఉన్నప్పుడు ఒక మాట అంటాడు ఆదికాండంలో, ప్రభువా నేను నా తండ్రి యొక్క ఇంటి దగ్గర నుంచి నేను బయలుదేరినప్పుడు ఎలాగ బయలుదేరానో తెలుసా? ఒక్క చేతి కర్రతో మాత్రమే బయలుదేరాను. తిరిగి నేను మరలా ఇక్కడి నుంచి మరి నా మామ దగ్గర నుంచి నేను బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎంత ఐశ్వర్యవంతుని చేశావు. ఎంత ఐశ్వర్యవంతుని అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? నా శక్తి, నా బలము, నా జ్ఞానము కాదు, కానీ ఇదంతా నువ్వు నాకు అనుగ్రహించావు, ఇదంతా నీ వల్లనే కలిగింది అని యాకోబు ఆయన చెప్తాడనమాట. ఎందుకు ఆ మాట చెప్తూ ఇప్పుడు ఈ మాటనే చెప్తున్నాడు అంటే, ఆయన ఒక మాట అంటాడు, ప్రభువా నేను అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల ఎడారిలో పాడైన ఎడారిలో నేను తిరుగుతున్న పరిస్థితుల్లో నన్ను నువ్వు కనుగొన్నావు, నన్ను పరామర్శించావు, నన్ను ఆవరించావు, నన్ను కనుపాపు వలె నువ్వు నన్ను కాపాడావు. అది యాకోబు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒంటరిగా ఉన్న నా రోజుల్లో నన్ను ఒక్కడిగా ఉన్న నా పరిస్థితిని నువ్వు కనుగొని ఒక్కడిని ఎంతమంది చేసావో తెలుసా? ఒక జనాంగాన్ని పుట్టించావు నా ఒక్కడి చేత. నా జనాంగాన్ని పుట్టించడమేనా, నా అవసరాలన్నీ తీర్చావు, నాకేది కొదువు రాలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిజంగా నువ్వు యేసు ప్రభువుని కానీ నువ్వు దేవులోకి ఆహ్వానించగలిగితే, నువ్వు చేర్చుకుంటే, ఈ రోజు మరలా దేవుడు అనేది ఏంటో తెలుసా? నా స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. నేను ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతుంది. నా ఆస్తి ఏంటి, నాకున్న భాగ్యం ఏంటి, నేను ఎంత ధనవంతుణ్ణి, అలాంటి నేను మిమ్మల్ని నా బిడ్డలుగా చేసుకొని, నేను ఎందుకు మిమ్మల్ని నా బిడ్డలుగా చేసుకున్నాను తెలుసా? 2 రకాలైన కష్టాలు మీకు పోగొట్టాలని. ఒకటి ఆత్మ సంబంధమైన కష్టము, 2 భౌతికమైన కష్టాన్ని. ఈ రెండింటినీ పోగొడతాడు దేవుడు. యేసు ప్రభువును నువ్వు ఎప్పుడైతే ఎరిగావో ఆ రోజు నుంచే నీకు భౌతికమైన కష్టాలు అంటే ఆత్మ సంబంధమైన కష్టాన్ని ఎప్పుడైతే పోగొట్టాడో, ఆ నరకం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసావో, మరణములో నుండి జీవనుడికి ఎప్పుడైతే దాటావో, రెండవదిగా యేసు ప్రభువారు ఈ భూమి మీద నీకు చేసేది ఏంటో తెలుసా? నీ కష్టాన్ని కూడా పోగొడతాడు. ఈ భూమి మీద నీకెన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, వీటన్నిటినీ పోగొట్టగలిగిన వాడు. అందుకని అంటాడు ఆయన, నా బాధలలో, నా కష్టాలన్నిటిలో దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా కష్టాలన్నిటి నుంచి నన్ను విడిపించాడు దేవుడు అంటాడు ఆయన. అందుకని దావీదు దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఎన్నోసార్లు అంటాడు, నా కష్టస్థితిలో లేక నా ప్రాణము తల్లడిల్లిన పరిస్థితిలో దేవుడే నన్ను కాపాడాడు అంటాడు ఆయన. సరే మీకు ఒక్క మాట కూడా చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథము 140 దావీదు ఆయన దేవుణ్ణి స్తుతించేటప్పుడు, ఆయన కీర్తించేటప్పుడు ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను మీకు. క్షమించండి, 138వ కీర్తన, కీర్తన గ్రంథము 138వ కీర్తన, 138వ కీర్తన 3వ వచనం అండి. 3వ వచనం, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దావీదు అంటున్నాడు, ప్రభువా నా కష్టాల్లో, నా బాధల్లో, నా శ్రమల్లో నేను నీకు మొరపెట్టినప్పుడు నిజంగా నా ప్రాణమును నువ్వు ఆదరించావు, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచిన దేవుడు. దావీదు యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, అన్ని సమస్యలు తన చుట్టుముట్టినప్పుడు పరిస్థితుల్లో దావీదు దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళడం నేర్చుకున్నాడు, దేవుడి సన్నిధిని ప్రేమించాడు. అందుకనే దావీదుకి కష్టాలన్నిటి నుంచి దేవుడు పోగొట్టాడు. ఆయన ఎందుకు పోగొట్టాడు అంటే ఆయన దేవుణ్ణి ప్రేమించడం వల్లే. ఈరోజు దేవుడు అంటున్నాడు,
నిజంగా నువ్వు నన్ను ప్రేమించగలిగితే నేను నీ కష్టాలన్నిటిలో నుంచి నేను పోగొడతాను. అవునా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 91వ కీర్తన. మన దేవుడు ఎవరు అంటే, నిజంగా మనం ఆయన్ని ప్రేమించగలిగితే మన కష్టాలని పోగొట్టగలిగిన వాడు ఆయన. 91వ కీర్తన, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనమండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అని అంటున్నాడు. నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ బాధలలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, ఆయన మాట వింటే. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించగలిగితే నేను ప్రేమించానంటే నా ఐశ్వర్యం చెప్పిన నీ ప్రతి సమస్యను తీర్చగలిగిన వాడిని. అందుకనే ఈరోజు మన దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోగలిగామా? నమ్ముకున్నాం అని చెప్తాం. అసలు మన దేవుడికి మనం ఇచ్చే విలువ ఎంత? అందుకనే చాలాసార్లు చెప్తూ ఉంటాం, మనం దేవుణ్ణి ఏ రోజునైతే నమ్మేమో ఆ రోజు నుంచి ఈ లోకంలో ఉన్నది ఏదైనా సరే దేవుడి కంటే గొప్పది కాదు. అందుకని ఆదివారము అనేది, ఇంకా ఆ రోజు అనేది మనం ప్రాణం పోవాలేమో కానీ దేవుడి మందిరాన్ని మాత్రం మనం విడిచిపెట్టాం. ఆదివారము అనగానే నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళేస్తానన్నది. నాకు ఎంత వచ్చినా ఆ రోజు నా లాభసాటిని వదిలేసుకుంటాను. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను, చెప్తాను మీకు. దేవుని బిడ్డలు అంటే ఎలాంటి వారు? నేను తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం అనే పట్టణం ఒకటి ఉంది. మండపేట అంటే రామచంద్రపురం, మండపేట, ఆలమూరు, రావులపాలెం, ఇది కాకినాడ రోడ్డు అన్నమాట. ఈ రూట్లో రామచంద్రపురం అది మున్సిపాలిటీ, ఈస్ట్లోనే చాలా పెద్ద మున్సిపాలిటీ అన్నమాట. అక్కడ కూడా నేను సేవ చేశామన్నమాట. అక్కడ కూడా మనకు ప్రార్థనా మందిరం కూడా ఉండేది, ఉంది కూడా ఇప్పుడు కూడా. సరే, అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా చాలా పేదలు అన్నమాట, చాలా నిరుపేదలు. ఎంత నిరుపేదలు అంటే మీ అందరికీ తెలుసు, రెక్కాడితేనే కానీ డొక్కాడదు అంటారు చూడు. ఆ రోజు పనికెళ్తేనే కానీ ఆ రోజు వరకు ఉండెక్కేది కాదు, అంత పేదలు వాళ్ళు. వాళ్ళు వ్యాపారం ఏంటి అంటే కరివేపాకు వ్యాపారం చేసుకునేవారు. కరివేపాకు వ్యాపారం అంటే ఆ రోజుల్లో నేను చేసిన 98, 99, 2000 సంవత్సరంలో పావలా ₹10. కరివేపాకు ఎంతంటే పావలా ₹10 కరివేపాకులే. రెండవదిగా కొంతమంది ఏం చేసేవారంటే బియ్యం ఇచ్చేవారు, బియ్యానికి కరివేపాకు. ఇంకా వాళ్ళకి అదే ఆ రోజంతా వాళ్ళు అమ్మితే ఒక ₹20, ₹25 రావడమే కష్టం. ఆ చిల్లరంతా వాళ్ళకి బియ్యం ఎంత వచ్చాయంటే కొంచెం 2 కొంచాలు బియ్యం వచ్చాయన్నమాట, అందరూ వేసే బియ్యం. అలాగే జీవనం చేసేవారు, అంత నిరుపేదలు. వీళ్ళు ఆదివారం వస్తే మాత్రం కరివేపాకు అమ్మడం మానేసేవారు. నిజంగా మీరు చూస్తే ఆదివారమే అందరికీ కరివేపాకు అవసరం. చేపలు, మాంసం అంతా ఆదివారం వండుకుంటారు కదా, కాబట్టి వీళ్ళకి చారు కంపల్సరీగా ఉండరు కానీ కరివేపాకు ఆదివారం ఉండాలి. కానీ వీళ్ళ ఆదివారం అయితే మాత్రం కరివేపాకు అమ్మడం మానేసి మందిరానికే వచ్చేవారు. ఒకరోజు మేము అడిగామన్నమాట, అయ్యా కొండయ్య గారు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, మీరు దేవుళ్ళు వస్తున్నారు కదా, సన్యాసిరావు గారు, ఇలా సన్యాసిరావు, తర్వాత ఇలా సుబ్బన్న ఇలా ఉండేవారు అన్నమాట. మరి ఆదివారం మీరు ఎందుకు కరివేపాకు వెళ్తలేదంటే, భలే చెప్పారు బాబు, ఆదివారం దేవుడి రోజు, మేము ప్రాణం పోవాలేమో కానీ ఆదివారం మేము దేవుని వదిలేళ్ళమనేవారు. ఏంటి మీకు ఆదివారం మీరు వెళ్ళకపోతే మీకు వచ్చే డబ్బులు కానీ మీకు వచ్చే బియ్యం కానీ ఆ రోజు మీకు రావు కదా? అప్పుడు అది చెప్పేవారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే, నా దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆదివారం వెళ్ళకపోయినంత మాత్రానికి మాకేమీ ఆకలి లేదు, మేమేమీ దరిద్రులం అయిపోలేదు, మాకు కావాల్సిన దేవుడు ఎడుతున్నాడు. ఆదివారం మేము దేవుడు మందిరాన్ని ఖచ్చితంగా మేము రావాలంతే, ఇంక అవసరం లేదు. మరి ఎలా? మరి మీకు ఎలాగంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు శనివారమే ఆదివారానికి కావాల్సింది కూడా తీసుకుంటారు, ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే లేదు. రెండవదిగా
మేము సోమవారం మరలా ఉదయం కరివేపాకు పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? ఒరే నిన్న నువ్వు రాలేదు కదరా, ఒరే నిన్నటి బియ్యం ఇప్పుడు బియ్యం కూడా పోసేస్తారట. అలాగే సోమవారం అంటే 2 అంతల డబ్బులు వస్తాయట. 2 అంతలు. రోజు వచ్చే కొంచెంన్నర బియ్యం అయితే ఆ సోమవారం 3 గుంచాల బియ్యం వచ్చాయట వాళ్ళకి. ఎందుకో తెలుసా? మా దేవుడు ఒక్కరోజు మేము పని మానేసినంత మాత్రానికి దేవుడు మమ్మల్ని ఏమి లాస్ చేయలేదు. మీరు చెప్తే నమ్మరు. వాళ్ళు ఎప్పుడూ బీదలు కారండి. ఒకవేళ వాళ్ళు ఎప్పుడూ సమృద్ధితోటి ఉండేవారు. పైకి మేము వ్యాపారం చేసుకుంటున్నామే తప్ప మాకు దేవుడు ఏది తక్కువ చేయలేదు. ఈరోజు నేను అంటాను, నిజంగా నువ్వు దేవుడిని ప్రేమించగలిగితే, దేవుడు మందిరాన్ని, దేవుడి సన్నిధిని నువ్వు ప్రేమించగలిగితే చూడు, నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు, నీకన్నా ఇబ్బందులన్నిటిలో నుంచి దేవుడు విడిపించగలిగిన వాడు. అంత మంచి దేవుడు ఆయన. అందుకని అంటున్నాడు ఆయన, తన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. నిన్ను కూడా గొప్పవాడిని చేయాలనుకుంటున్నాడు. అందుకనే యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరూ కూడా గొప్పవారండి. ఈరోజు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి, నా యందు విశ్వాసం ఉంచావు కాబట్టి నేను నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాను. నేను ఈ భూమి మీద నువ్వెప్పుడూ తక్కువ వాడువు కాదు, నిన్నెప్పుడూ ఉన్నవాడిగానే నేను ఉంచుతాను. అందుకనే మన దేవుడు గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు. తను నమ్మిన వారిని అందరినీ కూడా ఐశ్వర్యవంతులుగానే ఉంచుతాడు. మనం ఎప్పటికీ భేదవారము కామే కాదు. మనందరినీ దేవుడు ఒక ధనవంతుడిగా చేయాలని ఈ లోకంలో దేవుడు మనం రక్షించాడు. ఈ లోకంలోనే మన గొప్పవాళ్ళమే. మనం మరణించిన తర్వాత కూడా ఆ పరలోక రాజ్యంలో కూడా ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు అనేది అంటే, మొదటిది తన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో, రెండవది ఆయన వినియోగపరిచిన ఆయన బలాతిశయమును బట్టి ఆయన చూపుచున్న అపరిమితమైన మహాత్యం ఏంటిదో మీరు తెలుసుకోవాలి అంటున్నాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఈ యొక్క 19వ వచనంలో 2వ భాగంలో ఉందో చూడండి. ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టుదో మీరు తెలుసుకునవలనని. రెండవదిగా ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏంటంటే, తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టుదో. మన దేవుడు సర్వశక్తిమంతుడు. అందుకని దైవశక్తి ముందు ఈ లోకంలో ఏ శక్తి పనికిరాదండి. మీరు ఎక్కడైనా చూడండి, యేసు ప్రభువారి నామమునుకున్నంత శక్తి మరి ఏ నామములోనూ లేదా శక్తి. మీరు యేసు ప్రభు పేరు చెప్తే చాలు, ఎక్కడైనా ఏ చోటనైనా సరే ఈ లోకములో ఉన్న అందరూ భయపడతారు. కారణం ఏంటో తెలుసా? ఆ యేసు ప్రభువారికి ఉన్న శక్తే గొప్ప శక్తి. ఏంటి అంటే, ఆయన అంటున్నాడు, తన పునరుత్థానము యొక్క శక్తి, సమాధి నుండి తిరిగి లేచిన శక్తి. అది మామూలు శక్తి కాదు. యేసు ప్రభువారికి ఉన్న బలం ఏంటో తెలుసా? మరణాన్ని తిరిగి జయించిన వాడు. అందుకనే మీకు అంతకు ముందు వారం చెప్పాను, మీకు ఈ భూమి మీద చచ్చిపోయి బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభువారు ఒక్కరే కాదు, 11 పునరుత్థానాలు జరిగాయి. అంటే చనిపోయిన వారు, బ్రతికిన వారు, బైబిల్ గ్రంథంలో 11 పునరుత్థానాలు జరిగాయి. చచ్చిపోయి మరలా బ్రతికిన వారు. మరి యేసు ప్రభువారు కూడా చనిపోయి తిరిగి బ్రతికాడు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి అంటే, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి బ్రతికిన తర్వాత మరలా చనిపోలేదు. ఆయన ఈ రోజు వరకు సజీవుడిగానే ఉన్నాడు. ఇంకా ఆయనకి మరణము లేదు. మరలా చనిపోయి బ్రతికిన వాళ్ళు మరలా చచ్చిపోయారు కానీ తిరిగి ఇంకా లేవలేదు. అదే యేసు ప్రభువారికి ఉన్న శక్తి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా యొక్క నేను చూపుచున్న అపరిమితమైన ఆ యొక్క శక్తి యొక్క మహాత్మ్యం ఏంటిదో నువ్వు తెలుసుకోవాలా. దేవుని యొక్క శక్తి ఈ భూమి మీద ఉన్న అన్ని శక్తుల కంటే పెద్ద శక్తి. అదే దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను నీకు ఇచ్చే శక్తి ఏంటో తెలుసా? నా శక్తిని అనుగ్రహించగలుగుతున్నాను. నా శక్తి ఎలాంటిదో తెలుసా? నువ్వెప్పుడైతే బలహీనుడు అవుతావో అప్పుడే నా శక్తి నిన్ను బలవంతుని చేయగలుగుతుంది. నువ్వు బలవంతుడిగా ఉన్నంతసేపు నా శక్తి నీకు రాదు, కానీ నువ్వు బలహీనుడిగా అయినప్పుడే నా శక్తి ఏంటో చూపిస్తాను.
అందుకనే దేవుని బిడ్డలు పూర్తిగా దైవశక్తి మీద ఆధారపడతారు. ప్రభువా, నా శక్తి వలన కానీ, నా భక్తి వలన కానీ, నాకు కలిగిన దాన్ని బట్టి ఈ సమస్యల నుంచి నేను బయటికి రాలేను, లేక ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రాలేను, ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా నా శక్తికి మించింది. అయితే నువ్వు మాత్రం శక్తిమంతుడు, నన్ను కాపాడు అని ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేయగలుగుతావో దైవశక్తి నిన్ను కాపాడగలుగుతుందండి. అందుకనే ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఏంటిదో నువ్వు తెలుసుకోవాలా. నా శక్తి ఈ లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే గొప్పది. నా శక్తి నీ శక్తి కంటే గొప్పది. నేను నిన్ను బలపరచగలిగిన వాడిని. ఎప్పుడు బలపరుస్తాను అంటే నువ్వు పూర్తిగా ఖాళీ అయిపోయినప్పుడు. యేసుప్రభువారు తన దగ్గరికి ఎవరినైనా ఒక వ్యక్తిని తీసుకురావాలి అంటే ఆ వ్యక్తి తనకున్న సమస్తాన్ని ముందు కోల్పోవాలి. అందుకని బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తాడు, ఇర్మియా నేనెవరినో తెలుసా, నేను కట్టిన దాన్ని పడగొడతాను, నాటిన దాన్ని పెరిగి వేస్తాను. ఇర్మియాతో దేవుడు చెప్పినప్పుడు ఏమంటాడంటే, మీరు దేన్నైతే నాటుతారో దాన్ని నేను తీసివేస్తాను, మీరు దేన్నైతే కడతారో దాన్ని నేను పడగొడతాను. ఈ రెండూ చేస్తాడట. మన దేవుడు ఏం చేయకూడదు, నాటిన దాన్ని పేయకూడదు, కట్టిన దాన్ని పడగొట్టకూడదు. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇర్మియా నేను ఇలా చేస్తా లేదు, మీరు ఏదైతే నేను నాటానో దాన్నే పీకి వేస్తున్నాను, నేను ఏదైతే కట్టానో దాన్నే పడగొడుతున్నాను. ఎందుకు నేను చేయాలనుకుంటున్నాను తెలుసా, దీన్ని మరలా బాగు చేయాలనుకుంటున్నాను నేను. అప్పుడు ఇర్మియాతో దేవుడు చెప్తాడు, ఇర్మియా నేను దేన్నైతే పెరికి వేశానో, దేనినైతే పడగొట్టానో మరలా దానినే బాగు చేయాలనుకుంటున్నాను నేను, మరలా దాన్నే కట్టాలనుకుంటున్నాను. అంటే ఈ రెండు మాటలు ఎందుకు చెప్పాడు అంటే, ఇశ్రాయేలీయ జనాంగం గురించి దేవుడు చెప్తున్నాడు. నేను ఐగుప్తు దేశంలో నుంచి ఒక జనాంగం మిమ్మల్ని తీసుకుని వచ్చి ఈ కనాను దేశంలో నేను మిమ్మల్ని విత్తాను. నేను మిమ్మల్ని విత్తితే మీరు ఏమైపోయారు, మహావృక్షాలు అయిపోయారు. మీరు అంటే మీరు ఎంతో గొప్పవాళ్ళు అయిపోయారు. మీకు పేరు, అధికారము, డబ్బు, హోదా మీకు రాగానే ఏమైపోయారు, మీరు నన్ను వదిలేశారు. నన్ను వదిలేసి మీరు ఎక్కడ పోయారు, లోకంలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి దేనినైతే నేను నాటానో మిమ్మల్ని మరలా ఇక్కడి నుంచి తీసేయాలనుకుంటున్నాను. అవునా? ఇశ్రాయేలు ప్రజల్ని ఏ యెరూషలేమునైతే, కనాను దేశాన్ని అయితే వాళ్ళకి ఇచ్చాడో అదే దేవుడు మరలా అదే దేశం నుంచి 70 సంవత్సరాలు బబులోను దేశానికి చెరలోనికి తీసుకుని పోయాడు ఆయన. అవునా? చెరలో తీసుకెళ్ళాడు ఆయన. ఎంతో దుఃఖాన్ని, కష్టాన్ని ఏడ్చారు వారు 70 సంవత్సరాల వారు అక్కడ. రెండవదిగా చెప్పాడు, నేను దేనినైతే కట్టానో ఈ ప్రజల్ని ఇక్కడ తీసుకుని వచ్చి వీళ్ళని స్థిరపరిచాను, ఈ ప్రజల్ని ఇక్కడి నుంచి తీసుకుపోతాను. నేను ఎవరిని అంటే పెళ్ళగించేవాడిని, ఇరగొట్టేవాడిని. నేను చేసే మొదటి పని ఏంటో తెలుసా, ఈ పని చేస్తాను. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఏదైతే నువ్వు నాటుకున్నావో, ఏదైతే నువ్వు కట్టుకున్నావో వీటిని పడగొట్టాలి దేవుడు. వీటిని పడగొడితేనే కానీ ఆయన శక్తి ఏంటో నీకు అర్థం కాదు. తన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మొదట ఏం చేస్తాడంటే ఖాళీ చేయగలుగుతాడు. ఖాళీ అవ్వాలి. నువ్వు ఖాళీ అవ్వలేదా నువ్వు నింపబడవు. అందుకని ఈ లోకములో దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఈ లోకంలో ఉన్న దాన్ని పూర్తిగా నీ నుండి దూరం చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఈ లోకము నీలో నుండి పోకపోతే ఆయన తన శక్తి చేత మరలా నింపడు. ఆయన మన దేవుడు ఎంత గొప్పవాడో చూడు. అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నా శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఏంటిదో నువ్వు తెలుసుకోవాలనుకుంటే ముందు నీ శక్తి మీద, నీ జ్ఞానం మీద, నీ తెలివి మీద ఆధారపడడం మానే. ఇలాగ నువ్వు ఉంటే నేను నీకు సహాయం చేయలేను. నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏమైపోవాలో తెలుసా, ప్రభువా మేము ఖాళీ చేయబడిన వారము, ఇక నా వల్ల కాదు, నా శక్తికి మించింది, నేనైతే ఇంక నేను చేయలేను అని ఎప్పుడైతే నువ్వు నాకు సరెండర్ అవ్వడానికి ఇష్టపడతావో అప్పుడే నా శక్తి నిన్ను బలపరచడం ప్రారంభిస్తుంది.
దైవశక్తి నిన్నెంత బలపరుస్తుందో తెలుసా? రోజు రోజుకి నీ స్థాయిని పెంచుకుంటూ తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నా శక్తి నిన్నేం చేయగలుగుతుందంటే నిన్ను బలపరచగలుగుతుంది. నా శక్తి నిన్ను బలపరిచి ఈ లోకంలో స్థిరపరుస్తాను నేను. మన దేవుడు ఎవరో తెలుసా? మనల్ని బలపరిచి స్థిరపరచగలిగిన దేవుడు ఆయన. నువ్వెక్కడైతే బలపడలేదో, నువ్వెక్కడైతే అస్థిరమైపోయావో అదే చోట మరలా నీ దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరచగలిగిన వాడు. ఎప్పుడో తెలుసా? ఆయన శక్తి మీద నువ్వు ఆధారపడితే, ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆయన నిజంగా నీ హృదయంలోకి ఆహ్వానించి ఆయన నమ్ముకోగలిగితే, దేవుడు మరలా నీకు చేయబోయేది ఏంటి అంటే నీ నష్టాలన్నిటినీ పోడ్చగలిగిన వాడు. తన శక్తి చేత నీ బలహీనతలన్నిటిలో ఆయన నీకు బలాన్ని చేకూర్చగలిగిన వాడు. ఈ 2 మాటలు మీకు చూపిస్తాను. ఒకటి, యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగం గురించి యెషయా ఈ మాటను వారికి చెప్పాడు. ఆయన ఎవరి గురించి చెప్పాడో చూపిస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. మన దేవుడు ఎవరో తెలుసా? శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయగలిగిన దేవుడు. అందుకన్నాడు, నా శక్తిని నువ్వు చూడాలి అంటే నువ్వు బలహీనుడు కావాలా. నువ్వు బలహీనుడిగా బలవంతుడిగా ఉన్నావనుకో ఆయన శక్తి నీకు పనిచేయదు. నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు ఆయన శక్తి నీకు బలపరచగలుగుతుంది. మనం అందరము దైవశక్తి మీద ఆధారపడేవారు. నిజంగా ఉదయం లేచి దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు నువ్వు తోడుగా ఉండు, ప్రభువా ఈ పనిలో నిమిత్తం నాకు సహాయం చేయి తండ్రి. ప్రతిరోజు మనం దైవశక్తి మీద ఆధారపడేవారు. మనం ఎప్పుడైతే దైవశక్తి మీద ఆధారపడతామో ఆయన శక్తి మనల్ని బలపరచగలుగుతుంది. ఆయన శక్తితో ఆయన మనల్ని స్థిరపరచగలుగుతున్నాడు. నీ శక్తి మీద ఆధారపడకు. నీ జ్ఞానము, నీ తెలివి, నీ శక్తి మీద నువ్వు ఆధారపడ్డావా, ఒకరోజు వీటన్నిటినీ పోగొట్టుకుంటాం. ఏది మనకు మిగలదు. దేవుడి మీద నువ్వు ఆధారపడ్డావా, దేవుడు వీటన్నిటినీ సమకూర్చగలిగిన వాడు. ఈరోజు మరలా దేవుడు అనేది ఏంటి తెలుసా? నా శక్తి నిన్ను బలపరచాలి అంటే, నా శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా నువ్వు బలహీనుడివి అనే సంగతి మర్చిపోకు. మనం ఎంత బలహీనులమవుతామో అంత దేవుడు శక్తిని పూజ చేయగలిగిన వాడు. అందుకనే ఈరోజు మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో తెలుసా? నువ్వు ఖాళీ చేయబడినప్పుడు నా శక్తిని నీకు చూపిస్తాను. సరే, ఈ 2వ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనమండి. 12:10. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను. చూసారా, నేను ఎప్పుడు బలహీనుడిని అవుతున్నాను, నేను అప్పుడే బలవంతుడిని అవుతున్నాను. ఎందుకంటే ఆయన శక్తి నన్ను బలపరచగలుగుతుంది. ఈ ఎఫెసీలో ఉన్న దేవుని ప్రజలకు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో మీరు తెలుసుకోగలిగినప్పుడు, మీ పిలుపు వలన ఆయన పిలుపు వలన మహిమ ఎటుదో మీరు తెలుసుకోనంటే, ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన ఆయన బలాతిశయమును బట్టి ఆయన చూపుచున్న తన శక్తిని నువ్వు తెలుసుకోవాలనుకుంటే, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఈ 2 కార్యాలు జరగాలి. ఒకటి, క్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించుకోగలిగి ఆయన దగ్గర నువ్వు నిజంగా మారు మనసే అనుభవంలోకి వస్తే, ఆయన ఎలాగైతే ధనవంతుడో నిన్ను కూడా ధనవంతుడిగానే చేయగలుగుతాడు ఆయన. రెండవదిగా, ఆయన శక్తిని నువ్వు పొందగలిగితే, నువ్వు ఎప్పుడైతే బలహీనుడు అవుతావో ఆయన శక్తి నీకు బలపరచడం వల్ల ఈ శక్తిని ఏం చేయగలుగుతుందంటే నిన్ను బలపరిచి స్థిరపరచగలుగుతుంది.
దేవుని యొక్క శక్తి అపారమైన శక్తి. అందుకనే ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా చూడండి, దేవుడు వారిని బలపరిచి స్థిరపరుస్తున్నాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నా యథార్థంగా దేవుళ్ళో నమ్మకంగా జీవించే వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అందుకని అంటాడు, మీలో నేనెవ్వడికి దూరముగా ఉండే దేవుని కాను అంటాడు ఆయన. మనందరికీ సమీపముగా ఉండే దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో, నేను ఎంత గొప్పవాడిని, నేను నీకు దేవుడిని ఎలాగయ్యాను. రెండవదిగా, నా శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో, నువ్వెప్పుడు బలహీనుడు అవుతున్నావో అప్పుడే నా శక్తిని నీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్లో ఈ మాటకి ఇంకొక ఉదాహరణ మీకు చూపించి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం అండి. క్షమించండి, 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం. నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను అందులో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యను. ఈ మాటకు అర్థం ఏంటో మీకు చెప్తాను. సంసోన్ని బంధించి ఫిలిష్తీయులు బలి వేయాలనుకున్నారు దాగోను దేవతకి. అక్కడ తీసుకుని వెళ్ళారు గుడి దగ్గరికి. ఆ గుడి 2 స్తంభాల మీద కట్టబడిన స్లాబ్ వేయబడింది, పైన ఒక అంతస్తు ఉంది. ఆ 2 స్తంభాల మీద ఆ దేవాలయం ఆధారపడి ఉంది. ఆ పండగను వారు చేసి, దాగోను దేవతకి పండగ చేసి సంసోన్ని బలయ్యాలనుకున్నారు. అయితే సంసోను ఒక మాట చెప్పాడు, అయ్యలారా, నా 2 కళ్ళు మీరు తీసేశారు కదా, నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను ఎక్కడికి పారిపోను. కాబట్టి ఆ దాగోను యొక్క దేవత యొక్క గుడికి 2 స్తంభాలు ఉన్నాయంటారు కదా, ఆ 2 స్తంభాలకి నన్ను కట్టేయండి అన్నాడు. సరే, వాళ్ళు ఏమన్నారంటే, సరే అలాగే కట్టేస్తామని అతను 2 చేతుల్ని, అతను 2 కాళ్ళని దాగోను దేవత గుడి 2 స్తంభాలకు ఆధారం మీద ఆ 2 స్తంభాల మీద కట్టేశారు. అప్పుడు సంసోను దేవుని ప్రార్థన చేశాడు, ప్రభువా, నేను చేసింది తప్పే, నేను చేసిన పాపమును బట్టి ఈరోజు నేను ఈ పరిస్థితికి వచ్చాను, నన్ను క్షమించు, ఈ ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో, ఇక మరలా నేను జ్ఞాపకం చేసుకోమని అడగను. నేను ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా కండ్లను తీసిన వారి మీద నేను పగ సాధించాలనుకుంటున్నాను. ఈ ఫిలిష్తీయుల్ని నేను ఒక్కసారి వారి మీద నేను పగ తీర్చుకోవడానికి నాకు అవకాశము దయచేయని సంసోను ప్రార్థన చేశాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మరలా నా మునుపటి బలాన్ని నాకు ఇవ్వి అని ప్రార్థన చేశాడు. దేవుడు సంసోను యొక్క ప్రార్థనను దేవుడు విని, ఎంత బలహీనుడిగా ఉన్న సంసోన్ని దేవుడు మరలా తన మునుపటి బలాన్ని సంసోనుకి ఇచ్చాడు. ఎప్పుడైతే సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చిందో ఆ 2 స్తంభాలని లాగేశాడు. అవునా? లాగేస్తే ఆ 2 స్తంభాలు ఇరిగిపోయి పైనున్న అంతస్తులో ఉన్న ఆ 3,000 మంది పైనున్న వాళ్ళందరూ కూడా ఆ అంతస్తు వారి మీద పడిపోవడం వల్ల అక్కడ చచ్చిపోయారు. అనేక వేల మంది చచ్చిపోయారు. ఆ గుడి మీద అనేక వేల మంది ఉన్నారు. ఆ ఎంతమంది చచ్చిపోయారంటే ఒకే రోజు ఒకే సమయంలో 3,000 మంది చచ్చిపోయారు. బలవంతుడిగా ఉన్నప్పుడు చంపాడా, బలహీనుడిగా ఉన్నప్పుడు చంపాడా? బలహీనుడిగా ఉన్నప్పుడే చంపాడట. సంసోను బలం ఉన్నంతసేపు ఇంతమందిని ఎప్పుడు సంసోను చంపలేదు. అదే దేవుడు అంటున్నాడు, నా శక్తి నువ్వు ఎప్పుడు చూస్తావో తెలుసా? నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడే చూస్తావు, నువ్వు బలవంతుడిగా ఉంటే చూడలేవు. సంసోను బలవంతో ఉన్నంతకాలము కూడా ఇంత బలాన్ని ఎప్పుడూ అంత ఉపయోగించలేదు ఆయన. దేవుడు ఇచ్చాడు చివరిసారి. ఆ బలాన్ని బట్టి ఇంతకు ముందును చంపిన వారి లెక్క కంటే ఈ లెక్క ఎప్పుడూ అంత పూర్తించలేదట. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు దాకా నువ్వు కృంగిపోయావా? నువ్వు బలహీనుడు అయిపోయావా? ఏ విషయాల్లో అయితే నీ జీవితంలో నష్టపోయావో,
వీటినన్నిటినీ తిరిగి మరలా నువ్వు కట్టుకోవాలి అనుకుంటే నా శక్తి నీకు చూపాలి. ఒక్కసారి నా బలాన్ని నీకు చూపించానంటే నా బలము చేత ఈ లోకాన్ని నేను జయించగలుగుతావు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకటి నేనెవరిని, ఎంత బలం, నేను ఎంత ఐశ్వర్యవంతుడినో నువ్వు తెలుసుకోవాలి. రెండవది, నేను ఎంత బలవంతుడినో నువ్వు తెలుసుకోవాలి. నా బలము ముందు, నా శక్తి ముందు ఈ లోకంలో ఏది నిలవదు. మీకు ఒక మాట అంటే ఇక్కడే చూపిస్తాను, తీయద్దు. కానీ ఆనాడు ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి పంపించమంటే చాలా అవమానపరిచాడు దేవుణ్ణి. ఎందుకు అంటే అప్పుడు ఫరోకున్న బలం ఏంటి? తన సైన్యం. తనకున్న బలం ఏంటంటే తన సైన్యమే తన బలం. వీళ్ళెక్కడ పారిపోతారు? వీళ్ళేం చేయగలరు? మనం కొడితే దెబ్బలు తింటారు, మనం బాధ పెడితే బాధ అనుభవిస్తారు, మనం శ్రమ పెడితే శ్రమ పెట్టబడతారు. అందుకదా ఆనాడు ఫరో యొక్క సర్వ సైన్యము కూడా ఇశ్రాయేలు ప్రజలు బహు కఠినముగా హింసించింది. ఎంత ఏడ్చారు, ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేవారు ఆ బాధలకి. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నా యొక్క బలాన్ని చూపిస్తాను ఫరోకి. ఐగుప్తు దేశాన్ని సర్వనాశనము చేసి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకుని వెళ్ళినప్పుడు, ఫరో తన సైన్యముతో వారిని తరుముతున్నప్పుడు ఆ ఎర్ర సముద్రంలో ఫరో యొక్క సైన్యం అంతటినీ చంపేశాడు దేవుడు. అప్పుడు చెప్పాడు దేవుడు, మోషే ఇక మీరు చూసిన ఫరోని ఇంకెప్పటికీ చూడరు, ఇంకా మరలా ఇంకెప్పటికీ మీ జోలికి రాడు ఇంక ఫరో. ఎందుకంటే అతని బలాన్నే నాశనం చేసేసాడు. అర్థమైందా? ఈ రోజు యేసు ప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను ఎంత శక్తిమంతుడిని, నా బలాన్ని నా శక్తినిగా నీకు చూపించానంటే ఈ లోకంలో ఏది నీ ఎదుటి నిలవలేదు. ఎంత పెద్ద సమస్యనైనా సరే నువ్వు జయించగలుగుతావు, నా శక్తి అలాంటిది. అందుకని ఎఫెసీలో ఉన్న దేవుని ప్రజలు చెప్తున్నాడు, ఓ ఎఫెసీలారా మీ మనోనేత్రాలు వెలిగించాడు దేవుడు. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టుదో తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో మనం చూపించాలనుకున్నాడు. ఆయన శక్తి యొక్క బలాతిశయమును బట్టి ఆయన చూపించున్న ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఒకవేళ అది తెలుసుకోవాలని రేయింబగల్లో మీ కొరకు నేను ప్రార్థన చేయగలుగుతున్నాను. ఎందుకు అంటే అది తెలుసుకోకపోవడం వల్లే మీరు మీ శక్తి మీద, మీ జ్ఞానం మీద, మీ తెలివి మీద ఆధారపడుతున్నారు. అలాగా ఆధారపడడం వల్ల ఇంకెప్పటికైనా తెలుసుకుంటారు మీరు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఎవరినో నువ్వు తెలుసుకోవాలి, నేను ఎంత గొప్పవాడినో తెలుసుకోవాలి. నన్ను తెలుసుకోగలిగితే ఎప్పటికీ నా దగ్గరే నువ్వు ఉంటావు, నా దగ్గరికే ఉంటావు. ఇక్కడ నన్ను విడిచి వెళ్ళడానికి ఇష్టపడవు. ఎందుకంటే నేను అంత గొప్పవాడిని నువ్వు తెలుసుకోగలిగితే నన్ను వదిలి నువ్వు ఎందుకు వెళ్తావు? ఈరోజు అందుకనే పెద్ద పెద్ద దైవజనులు అందరూ కూడా వాళ్ళందరి జీవితాల్లోనంట వాళ్ళు ఒకటే మాట చెప్పేవారు, మాకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మేము దేవుడి యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళము అనేవారు. అంతేనా? ఈరోజు కూడా నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏదైనా కష్టము కానీ, బాధ కానీ, శ్రమ కానీ, ఏదైనా మనం తట్టుకోలేని పరిస్థితి వచ్చింది అంటే ఎక్కడికి వెళ్తాం? మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గర మనం మొరపెడతాం. ఆయన పాదాల దగ్గర కూర్చొని, ప్రభువా నా సమస్యను తీర్చు, నా కష్టాన్ని తీర్చు, నా బాధ నుంచి నాకు విడిపించు అని ఆయన దీవించేంతవరకు, మన సమస్య నుంచి పరిష్కరించేంతవరకు ఆయన పాదాలు పట్టుకుని వదలం. మన సమస్యలకు పరిష్కారం ఎక్కడుంది అంటే ఆయన పాదముల దగ్గరే ఉంది. నువ్వు ఆయన పాదముల దగ్గరికి వెళ్ళావా, ఆయన శక్తి యొక్క బలమేంటో నువ్వు చూడగలుగుతావు, ఆయన శక్తి ఏంటో నువ్వు చూడగలుగుతావు. అందుకని ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఈ రెండు, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడివి, ఎంత ఐశ్వర్యవంతుడివి. అనేక సార్లు నీ అంత గొప్ప దేవుడివి, ధనవంతుడివి నేను నమ్ముకున్నప్పటికీ కూడా అనేక సార్లు నేను గుర్తించలేక నిన్ను విడిచి నేను లోకంలోకి వెళ్ళిపోయాను అనేక సార్లు. అయినను ప్రభువా నన్ను శిక్షించక ఈరోజు మరలా నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నిజమేంటంటే నాలాంటి ఒక దరిద్రుడికి, ఎన్నిక లేని వాడికి నువ్వు దేవుడిగా దొరికి, ఇంత గొప్ప ధనవంతుడివైన నువ్వు నాకు దేవుడిగా దొరికి ఈ లోకంలో నన్ను బలపరచాలని,
లేక నన్ను ధనవంతుడిగా చేయాలని నా కొరకు ఈ లోకానికి వచ్చాను. నన్ను వెతికావు, నన్ను రక్షించావు, నా దారిద్ర్యాన్ని పోగొట్టి నన్ను ధనవంతుడిగా చేయాలని ఇష్టపడినందుకు నీకు వందనాలు. అంతేకాదు, ఇహమందు పరమందు నన్ను పరలోకంలోనే ధనవంతుడిగా చేయాలనుకున్నావు. ఈ భూమి మీద కూడా నా ప్రతి అవసరతను తీరుస్తూ ఈ రోజు వరకు నన్ను కాపాడుతూ సంరక్షించుకుంటూ వస్తున్నావు. అందుకే నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. రెండవదిగా, ప్రభా, నువ్వెంత శక్తిమంతుడిగా జ్ఞాపకం చేసావు. నీ శక్తి అనేక సార్లు నేను ఎప్పుడైతే బలహీనుడిగా అయిపోయానో, ఎప్పుడైతే నేను కృంగిపోయిన పరిస్థితిలో ఉంటున్నానో, అలాంటి పరిస్థితిలో నా బలహీనతలు ఏందే నీ శక్తిని నాకు చూపిస్తూ, నన్ను బలపరుస్తూ, నీ శక్తిని నాకు చూపుతూ, నన్ను కాపాడుతూ ఈ రోజు వరకు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ప్రభా నాకెన్నో మేలులు ఉపకారములు చేస్తూ నా ఎడల నువ్వు చూపిన నీ శక్తి యొక్క మహత్యమును బట్టి నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభా, నా జీవితంలో ఎన్నో పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు వీటన్నిటి నుంచి నన్ను తప్పించి రక్షించినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి అని కొంత సమయం మనం ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలోకి వెళదామండి. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు తన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యము, ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు, రెండవదిగా ఆయన యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మనం తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి ఈ రెండింటినీ తెలియచేసి మనల్ని ఏ రీతిగా ఇంతవరకు కాపాడాడో, ఏ రీతిగా ఇంతవరకు కాపాడుతూ వచ్చాడో, ఇక ముందు కూడా ఏ రీతిగా తన శక్తిని మనకు చూపించగలడో దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతిస్తామండి. ఆ రీతిగా కొంత సమయం ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆరాధనలోనికి వెళదామండి. ఆ రీతిగా ఆరాధన